గ్రేట్ అప్లైనరు మన మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్కి, అలాగే నా లైఫ్ నర్సు ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్కి నా కృతజ్ఞతలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్లోకి రాకముందు నా లైఫ్ ఎలా ఉండేది అని ఒక 10 మినిట్స్ చెప్పి ఈ బిజినెస్లోకి ఎలా వచ్చాననేది మీకు చెప్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చేసి బ్రహ్మయ్య. మాది కొండే పక్కన ఒక చిన్న విలేజ్ పేరాపురం అనేది. అయితే మా నాన్న వచ్చేసి ఒక బయలుదేరి పని చేసుకుంటా ఒక 100 మంది కూలోళ్ళు ప్లస్ 100 మంది జీతానికి పని చేస్తూ ఉంటారు సార్. నేను మూడో వారిని, 2 అన్నలు, ఒక అక్క. నేను లాస్ట్ అనమాట. అయితే నేను చదువుకుంది వచ్చేసి 5th, 6th, 7th క్లాస్ వరకే. ఎందుకంటే మా నాన్న వాళ్ళు బయలుదేరి పని చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కాదు. ఏదో పని మీద ఏదో కూరి వెళ్తూ ఉంటారు. అట్లా వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తూ ఉండేవాడిని. అందువల్ల నా ఎడ్యుకేషన్ అనేది పెద్దగా నేను చదువుకోలేదు. 5, 6, 7 మాత్రం మా బాబాయ్ ఇంటి దగ్గర ఉండి నేను చదువుకున్నాను. అయితే 7 తర్వాత నా ఎడ్యుకేషన్ అనేది ఆపేసాను. ఎందుకంటే ఫ్యామిలీ పరిస్థితుల వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల కొన్ని అప్పులు పాలవటం ద్వారా నేననేది 7th తోటి ఆపేసి మా మా బ్రదర్తో పాటు నేను బేల్దారి పనికి అనేది వెళ్ళటం జరిగింది. బేల్దారి పనికి వెళ్ళి ఒక 5 ఇయర్స్ అనేది బేల్దారి పని చేశాను సార్. అలాంటప్పుడు నాకు బేల్దారి పనికి వెళ్తే ఉదయాన్నే 5 గంటలకు వెళ్ళాలా, సాయంత్రం 7 గంటల దాకా 7 గంటల దాకా వర్క్ చేసి అప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళం. అట్లా చాలా కష్టంగా ఉండేది. చాలా మంది ఎగతాళి చేసేవాళ్ళు. నీతో పాటు ఉన్న వాళ్ళంతా కూడా నీ ఏజ్ వాళ్ళందరూ చదువుకుంటున్నారు, కానీ నువ్వెందుకు పనిలోకి రావడం అని అందరూ ఎగతాళి చేసేవారు. కానీ అవన్నీ కూడా నేను పట్టించుకునేది కానీ, ఎందుకంటే నా ఫ్యామిలీ పరిస్థితులు అలాగ ఉండేవి. దాని నుంచి బయటికి రావాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అనే ఉద్దేశంతో నేననేది వెళ్ళాను సార్. అట్లా వెళ్ళినప్పుడు చాలా కష్టపడేవాడిని. ఉదయం సాయంత్రం దాకా తెలియక ఒక చేతులన్నీ పుండ్లు పడేవి, బ్లడ్ గారేది. అయినా కానీ చేస్తూ ఉండేవాడిని. కొన్ని రోజుల తర్వాత నాకేమనిపించిందంటే ఇది మనం చేస్తూ ఉంటే ఇందులో మనకు లైఫ్ ఉండదు, ఏదైనా కానీ ఇంకా ముందుకు వెళ్ళాలా, ఈ పనే చేసుకుంటా ఉంటే ఎప్పుడు కూడా నాకు గ్రోత్ ఉండదని చెప్పేసి ఆలోచించి ఏమన్నా చేద్దామంటే నాకు ఎలాంటి అవకాశాలు అనేది లేదు. ఎందుకంటే నేను 7th క్లాసే చదివా కాబట్టి. అలాంటప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను ఒక మంచి జాబ్ ఉంది, నువ్వు రా, నిన్ను సెట్ చేస్తానని కోరాపూట్ దాకా తీసుకెళ్ళాడు సార్, ఒడిశాకి. నేను చదివింది 7th క్లాసు. ఏం జాబ్ ఇస్తారా ఏందా అని ఆలోచిస్తున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే ఒక 13,000 కట్టించి, ఒక కిట్ ఒకటి ఇచ్చి, ఒక డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఇది, ఇందులో ప్రొడక్ట్స్ ఉంటాయి అని చెప్పి ఒక 13,000 కట్టించారు. నాకు అర్థమైంది ఏంటంటే ఈ అమ్మాలేమో అనుకొని ఇది మన వల్ల కాదని చెప్పేసి నేను చిన్నగా వచ్చేసాను. అక్కడి నుంచి వచ్చాక కూడా చాలామంది ఏమన్నారంటే, అక్కడ చేసే వాళ్ళని చేస్తున్నారు కదా, నువ్వు ఎందుకు వచ్చావు అంటే, నువ్వు చేయలేకే వచ్చావు, నీ వల్ల కాదు, నువ్వు దేనికి పనికిరావని చాలా మంది హేళనగా మాట్లాడారు. కానీ అయినా నేను పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటా ఉన్నాను, ఎవరిన్నేమన్నా కానీ. కానీ ఎలా ముందుకెళ్ళాలా జీవితంలో, ఏదో ఒక అవకాశం వస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉండేవాడిని. అట్లా ఆలోచిస్తున్నప్పుడు నా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, నువ్వు 7th క్లాస్ దాకా చదివావు కదా, ఓపెన్ 10th రాసుకో, ఏదైనా అవకాశాలు వస్తాయి అన్నప్పుడు. అది కూడా నా వల్ల ఏది కాదు. ఎందుకంటే అప్పుడు ఊరికి నేను 5 ఇయర్స్ దాకా పనిచేసా కాబట్టి మొత్తం కూడా మర్చిపోయానంటే, ఏం లేదు, నువ్వు చూసి రాస్తే చాలు, చూసి రాయటం వస్తే ఆటోమేటిక్గా పాస్ అయిపోతావు, లేదా ఏమైనా రాపిస్తామంటే ఒక 10th క్లాస్ డిస్టెన్స్లో రాయటం జరిగింది. అది పాస్ అయ్యాను. డిస్టెన్స్లో పాస్ అయిన తర్వాత సర్టిఫికేట్ వచ్చిన తర్వాత దీంతో ఏం చేయాలా, ఏదో ఒకటి చేసి జీవితంలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆలోచిస్తున్న టైంలో ఒక బస్సులో వెళ్తున్నప్పుడు నాకు ఒక పాంప్లెట్ అనేది ఇచ్చారు సార్. ఆ పాంప్లెట్లో ఏముందంటే, మీ కంప్యూటర్ కోర్సు ప్లస్ స్పోకెన్ ఇంగ్లీషు ఇట్లాంటివన్నీ కూడా ఫ్రీగా నేర్పిస్తారు, ఒక 10th క్లాస్ ఎడ్యుకేషన్ ఉంటే చాలు, ఫ్రీగా అకామిడేషన్ 45 డేస్ ట్రైనింగ్ ఉంటుందని చెప్పేశారు. నేనేం చేశానంటే దీంట్లో నేను నేర్చుకోవాలా, దీని గురించి కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఏదో ఒకటి నేర్చుకుంటేనే మనం ముందుకు వెళదాం. ఈ పని చేస్తే మహా అయితే ఒక 30 సంవత్సరాల వరకు నేను చేయగలను, నా వయసు ఉన్నంత కాలం చేయగలను, ఆ తర్వాత నేను ఈ వర్క్లో కంటిన్యూ అవ్వలేనని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఒక 45 డేస్ దాని గురించి పూర్తిగా నేర్చుకున్నాను. అన్ని నేర్చుకున్న తర్వాత ఓకే ఇది అయిపోయింది, ఇక నెక్స్ట్ ఏం చేయాలని మొదలైంది. ఆలోచన మొదలయ్యి ఏం చేయాలని ఆలోచిస్తుంటే నాకు ఎలాంటి అవకాశం దొరకలేదు. అట్లాంటి టైంలో మన
సార్ ఒకతను అక్కడ గుంటూరులోనే ఒక కంప్యూటర్ డిజైనర్గా, కబోర్డ్స్ డిజైనర్గా నన్ను అక్కడ అపాయింట్మెంట్ చేశారు సార్ గుంటూరులో. అక్కడ ఒక 15,000 దాకా వచ్చాయి ఇన్కమ్. అయితే ఈ 15,000 వస్తున్నాయి, బాగానే ఉంది. కానీ నాకు రావడానికి పోవడానికి ఛార్జీలకి ప్లస్ హాస్టల్కి ఈ మొత్తం కలుపుకుంటే లాస్ట్లో నాకు మిగులుతుంది ఒక 5,000. ఈ 5,000 తోటి మనం ముందుకు ఏం వెళ్తాము? ఇప్పుడు ఎన్ని రోజులు చేసినా కానీ ఈ 5,000 అనేది మనకు మిగలదు కదా. నేను ఎప్పుడు కూడా ముందుకు ఒక 10 ఇయర్స్ ముందుకెళ్తే మన జీవితం ఏమైనా మారిద్ది అనేది క్యాల్కులేషన్ చేసుకుంటా ప్రతి దాంట్లో కూడా. అలాగే దీంట్లో కూడా ఇది నేను కంటిన్యూగా చేస్తే నా లైఫ్ ఏం మారదు, దీంట్లో ఉండకూడదు, దీంతో పాటు ఇంకేమైనా చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు అక్కడ ఒక సంవత్సరం రోజులు చేసి అది ఆపేసి మళ్ళీ వేరే సార్ ద్వారా ఒక సైట్లో సూపర్వైజర్గా జాయిన్ అయినాను మంగళగిరి. సైట్లో సూపర్వైజర్గా జాయిన్ అయ్యాను. అక్కడ బాగానే ఉంది, అన్నీ అన్నీ ఉన్నాయి. ఒక 15,000 దాకా అక్కడ వస్తున్నాయి. సరే బాగుంది కదా, ఇదే కంటిన్యూ చేసుకుందాం అనుకున్నప్పుడు వెంటనే అది గవర్నమెంట్ అనేది మారింది సార్. అది టీడీపీ గవర్నమెంట్లో ఉన్న కన్స్ట్రక్షను. అందుకని చెప్పేసి ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో అప్పుడు ఆ బిల్డింగ్ ఆపేశారు. అక్కడి నుంచి నన్ను విజయవాడ అనేది వెళ్ళి పంపించారు. విజయవాడ పంపించినప్పుడు అక్కడ స్టార్టింగ్ నుంచి కన్స్ట్రక్షన్ అనేది ఫుటింగ్స్ నుంచి స్టార్ట్ అవడంతో డే అండ్ నైట్ వర్క్ ఉండేది, నిద్ర ఉండేది కాదు. ఇట్లా ఆలోచిస్తున్న టైంలో ఇవన్నీ కాదు, నా లైఫ్ ఏమి చేస్తే నా మారదు, ఏదైనా చెయ్యాలా, ఇవి కూడా కాదు అని ఆలోచించుకుంటా ఉండేవాడిని. అలాంటి టైంలోనే గవర్నమెంట్ అనేది గ్రామ వాలంటీర్ అనేది రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ వాలంటీర్గా చేయాలని చెప్పేసి మా బ్రదరు అక్కడ ఉంది ఏమొద్దు ఇంటికి వచ్చేసి వాలంటీర్ జాబ్స్ పడ్డాయి కదా, అది అప్లై చేసుకొని ఇక్కడే ఇంటి దగ్గరే ఉంటా, దాంట్లో చేసుకుంటా ఉండని చెప్పాడు. సరే కదా అని చెప్పేసి సరే అని చెప్పేసి అది మానేసి వచ్చి ఇంటి దగ్గరికి వచ్చాను. అయితే ఈ వాలంటీర్ జాబ్ చేయాలంటే ఇక్కడ ఇస్తుంది ఏంటంటే 5,000. ఈ 5,000 తోటి నా ఫ్యూచర్లో నాకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ఈ డ్రీమ్స్ అని ఫుల్ఫిల్ అవ్వాలా, ఒక పేదరికం నుంచి బయటపడాలా అంటే ఈ 5,000 తోటి మనం ముందుకు వెళ్ళలేము, ఇంకా ఏదైనా చేయాలా అని ఆలోచించుకుంటూ నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్. అంటే కరెంట్ పని చేయాలా అని చెప్పేసి ఒక అతని దగ్గరికి వెళ్ళి కొండేపులో వారానికి 100 రూపాయలు నాకు ఇచ్చేది. అట్లా ఆయన దగ్గరికి వెళ్ళి వర్క్ నేర్చుకున్న ఒక 3 మంత్స్ వర్క్ నేర్చుకొని ఓన్గా నేను ఒక 3 మంత్స్ తర్వాత ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి బిల్డింగ్ అనేది నేనే హౌస్ వైరింగ్ చేశాను, అది సక్సెస్ అయింది. ఓకే నేను చేయగలుగుతున్నాను కదా అని చెప్పేసి దాన్ని కూడా పూర్తిగా అతని దగ్గర ఆగిపోయి నేనే ఓన్గా బిల్డింగ్లు కాంట్రాక్ట్ తీసుకొని చేపట్టడం స్టార్ట్ చేశాను. అలాగే ఓన్లీ ఒక ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకుంటే చాలదు, దీంతో ప్లంబింగ్ వర్క్ కూడా చేసుకుంటే ఇంకా కొంచెం ఆదాయం ఎక్కువ వస్తుందని చెప్పేసి మళ్ళీ ప్లంబింగ్ వర్క్ నేర్చుకున్నాను. అట్లా ఎలక్ట్రికల్ వర్క్ ప్లంబింగ్ వర్క్ నేర్చుకొని రెండు చేస్తా బాగా ముందుకు వెళ్తున్నాను. అప్పటిదాకా నేను అనుకున్నది ఏంటంటే మన దగ్గర అనేది అమౌంట్ ఉండాలంటే నెట్వర్క్ అనేది ఉండాలా అని చెప్పేసి నేను నాతో పాటు ఒక 5 మెంబర్స్ దాకా నా దగ్గర వర్కర్స్ని పెట్టుకొని కొండేపులోనే పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళని చేస్తూ ఉండేవాను సార్. అలా జీవితం అనేది సాగిపోతూ ఉంది, ఇన్కమ్ వస్తుంది, బాగానే ఉంది. అనుకున్న టైంలో ఒక 3 మంత్స్ అనేది కంటిన్యూస్గా వర్క్స్ లేవు, ఏం చేయాలో అర్థం కాల. అప్పుడు దాకా ఇప్పుడు కూడా చేతిలో డబ్బు ఉండేది. అప్పుడు ఒక 3 మంత్స్ వర్క్ లేనప్పుడు ఇన్కమ్ ఆగిపోయినప్పుడు మళ్ళీ జీరోకి అనేది రావడం జరిగింది. మళ్ళీ ఆలోచించాను, ఏంది మళ్ళీ బాగానే ఉంది, లైఫ్లో ముందుకు వెళ్తున్నాం అనుకున్న టయానికి మళ్ళీ వెనక్కి వచ్చాము, ఏందా అని ఆలోచిస్తుంటా ఉన్నాను. అట్లాంటి టైంలో ఇంకా ఏమన్నా చేయగలమా, ఎందుకంటే నేను దీని మీదే ఉంటే ఇంకొక 3 నెలలు ఇది కంటిన్యూ అయితే నా ఇన్కమ్ అనేది జీరో అవుతుంది అని ఏమన్నా చేయాలని ఆలోచన ఉండేది. కానీ ఏం చేయాలనేది అర్థం కాదు. అలాంటి టైంలో నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను సార్, ఏమైనా నేను చేసే పనితో పాటు చేసుకునే అవకాశం ఏమైనా ఉందా అని చూస్తే చాలామంది పార్ట్ టైం జాబ్స్ అని చెప్పారు, చాలా చాలా చెప్పారు. కానీ నాకు కనెక్ట్ అయిందంటే యూట్యూబ్లో చూడటం వల్ల ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది దాని గురించి ఒక వీడియో చూశాను సార్. అంటే నేను చేస్తున్న రంగంలో నేను ఒక్కనే కష్టపడుతున్నాను కాబట్టి నేను చేస్తేనే డబ్బులు వస్తాయి, చేయకపోతే డబ్బులు రావు. కానీ ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఉంది, అది చాలామంది పెద్ద పెద్ద బిలియనియర్స్ చేస్తున్నారు, బిజినెస్ మ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళు మాత్రం దాంట్లో వాళ్ళు చేసినా చేయకపోయినా ఇన్కమ్ వస్తాయి అని ఒక ప్యాసివ్ ఇన్కమ్ గురించి తెలుసుకున్నా. అయితే ఈ ప్యాసివ్ ఇన్కమ్ గురించి తెలుసుకొని ఈ ప్యాసివ్ ఇన్కమ్ రావాలంటే నేను ఏం చేయాలని మళ్ళీ ప్యాసివ్ ఇన్కమ్ సంబంధించిన కొన్ని వీడియోస్ చూశాను, ఏం చేస్తే ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోగలమని. ప్యాసివ్ ఇన్కమ్ గురించి సెర్చ్ చేస్తే
నాకు చాలా వచ్చే దాంట్లో నేను చేయగలిగింది ఏదైనా ఉంటే ఒక యూట్యూబ్ మాత్రమే. ఎందుకంటే చాలా పెట్టుబడి పెట్టి షేర్స్ కొనాలన్నారు, ఇట్లాంటివన్నీ చాలా వచ్చాయి. కానీ ఒక యూట్యూబ్లో ఒక వీడియో కనుక మనం అప్లోడ్ చేస్తే మనం ఉన్నా లేకపోయినా కానీ అది వ్యూస్ని బట్టి మనకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది అని తెలిసింది. అయితే ఆ యూట్యూబ్లో మనం చేయాలంటే ఇప్పుడైతే మాట్లాడగలుగుతున్నా కానీ అసలు ఎప్పుడు ఎవరితోటి కూడా మాట్లాడేవాడిని కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏం అడిగేవాడంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా నువ్వేం చేస్తుంటావు అని అడిగేవాళ్ళు. ఏం చేస్తావు, పలానా పని చేస్తున్నావు అంటే పక్కన వాళ్ళతో పోల్చి పలానా వ్యక్తి బాగా చదువుకుంటున్నాడు, బాగా చేస్తున్నాడు, కమ్మంగా నువ్వు కూడా చదువుకోకూడదా ఈ పనులన్నీ ఎందుకు అని వాళ్ళతో పోల్చి ఇక కించపరుస్తట్టు మాట్లాడేవాళ్ళు. అందుకని నేను ఎక్కడికి కూడా వెళ్ళేవాళ్ళని కాదు, అసలు ఎవరితో మాట్లాడేవాళ్ళని కాదు. వాళ్ళని నా పని నేను చేసుకుంటున్నాను, వర్క్ అయిపోగానే ఇంటికి వెళ్తాను వస్తాను, ఇంతేగాని ఎవరితో పెద్దగా మాట్లాడేవాడిని కాదు, చేసేవాడిని కాదు. ఇలాంటి టైంలో ఈ మాట్లాడి ఇవన్నీ చేయాలంటే మన వల్ల కాదు అని వదిలేద్దాం, ఇవన్నీ కాదులే ఆలోచిస్తూ ఉంటే అలాంటి టైంలోనే ఒక నాతో పాటు పనిచేసే ఒక వ్యక్తి స్తంభం మీద నుంచి కింద పడి నడుములు ఇరిగిపోయినాయి. ఆ ఇరిగిపోయినప్పుడు అతను చూడటానికి వెళ్ళి నేను డిసైడ్ అయ్యేది ఏంటంటే అతను వాళ్ళ మిస్సెస్ అనేది అతనికి అన్నం తినిపిస్తూ ఉంది, అతను కలలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆమె తినిపిస్తే కానీ ఇతను తెలియడు, అతను లేపితే కానీ ఆమె లేపితే కానీ ఇతను తెలియలేడు. నేను కూడా అదే వర్క్ చేస్తున్నాను, ఎలక్ట్రికల్ వర్క్. పొరపాటు నాకు అలా పరిస్థితి వస్తే నా పరిస్థితి ఏంది అంటే నేను ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వకూడదు, నేను ఓన్గా ఉండాలా, నా కష్టార్జితంతోనే నేను బతకాలా, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అన్న ఉద్దేశంలో నేను ఉండేవాడిని. అలా అతను చూసినప్పుడు ఏదైనా చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాను సార్, ఎలాంటి అవకాశం అనేది దొరకల. మళ్ళీ నేనేం ఆలోచించి ఒక కారు తీసుకొని పార్ట్ టైంగా నేను చేసే వర్క్ చేసుకుంటా ఏదన్నా రెంట్కి తిప్పుకుందాం అనుకొని ఒక 2 lakhs వరకు అరేంజ్ చేసుకొని కారు తీసుకుందాం అన్న టయానికి మా నాన్నగారు చనిపోయారు. ఆ 2 lakhs అమౌంట్ అనేది మళ్ళీ దీనికి ఖర్చు అయిపోవటం, మళ్ళీ దాన్ని ఆగిపోవటం, అంతా ఒక 2-3 months అనేది ఎలాంటి వర్క్ చేయకుండా అలాగే ఆగిపోయా. మళ్ళీ తర్వాత ఏదైనా చేయాలా, ఇలాగే ఉంటే మన జీవితం అనేది మారదు, జీవితంలో ముందుకు వెళ్ళాలా. ఎందుకంటే చాలామంది మనల్ని హేళన చేసిన వాళ్ళు ఉన్నారు, నువ్వు దేనికి పనికిరావు వాళ్ళు. వీళ్ళందరికీ సమాధానం చెప్పాలంటే జీవితంలో నేను ఎదగాల, చదువుకున్న వాళ్ళకంటే బెటర్గా నేను చేస్తున్న ఏదైనా చేయని చదువుకునే వాళ్ళకంటే బెటర్గా నేను సంపాదిస్తే ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా గమ్ముగా ఉంటారు అని ఆలోచిస్తూ ఏమైనా చేయాలంటే ఎలాంటి అవకాశాలు దొరకలా. కానీ ఒక బిజినెస్ చేద్దామని చెప్పేసి నాకు ఒక థాట్ వచ్చింది సార్. ఆ బిజినెస్ కోసం సుమారు 50 లక్షల దాకా కావాలా పెట్టుబడి. 50 లక్షల దాకా పెట్టుబడి కావాల్సి వచ్చినప్పుడు నాకు తెలిసి అయితే 50 లక్షలు ఎవరు ఇవ్వరు నాకు తెలిసిన సర్కిల్లో. అందుకని బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళా. బ్యాంక్ వాళ్ళని వెళ్తే నీకు ఐటీ రిటర్న్స్ ఏమన్నా ఉన్నాయా, లేదంటే ఆస్తులు ఏమన్నా ఉన్నాయా, ఇట్లాంటివన్నీ అడిగారు. నాకంట ఎలాంటివి లేవు. మా ఊరు కొండేపి కామేపల్లి చుట్టుపక్కల బ్యాంక్స్ మొత్తం తిరిగాను సార్, ఎక్కడ కూడా నాకు లోన్ అనేది దొరకల. ఈ బిజినెస్లు అనేది మనం చేయలేము, మన వల్ల కాదు, పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే చేయగలరు, ఇవన్నీ మన వల్ల కాదు, మనం చేసుకునే పని చేసుకుంటా ఉంటవేను అని డ్రాప్ అయిపోయి ఆలోచిస్తూ ఉన్నా. అలాంటి టైంలో సాల్మాన్ సారు చాలా రోజుల నుంచి అల్లుడు నీతో మాట్లాడాలా, అల్లుడు నీతో పని ఉందనేవాడు. నేనేమనుకునేవాడిని అంటే నాతో మాట్లాడాలి, నాతో పని ఉందంటే ఏదన్నా కరెంట్ ఏమైనా బిగించాలేమో, ఏదన్నా మీటర్ బిగించాలేమో అని అనుకునేవాడిని. కానీ నాకు తెలియదు ఆయన వెస్టేజ్ గురించి చెప్పాలని నన్ను అడుగుతున్నాడని. సరేలేని చెప్పేసి ఒకరోజు నేను వర్క్ మీద వెళ్తా ఉంటే ఆపి నీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలని అన్నాడు. నేను ఆ రోజు బిజీగా ఉన్నాను, వేరే వర్క్ మీద వెళ్తున్నాను, తర్వాత మాట్లాడుతున్నాను. కాదు, ఒక 5 నిమిషాలు టైం ఇయ్యి, నీతో మాట్లాడాలని అన్నాడు. సరేలే అని చెప్పేసి అతను హ్యాండిక్యాప్డ్గా ఉంటాడు కాబట్టి ఒక ఆటో డ్రైవరు అతన్ని ఎక్కడ బాధపడతాడో నేను కాదంటే అని చెప్పేసి కేవలం అతని కోసం అనేది పోయి ఒక ఆటో దగ్గరికి వెళ్ళా. ఆటో దగ్గరికి వెళ్తే ఆటో లోపల శివకోటి సార్ ఉన్నాడు. సారు టై వేసుకున్నాడు, టక్ చేసుకొని సూట్ వేసుకొని నీట్గా ఉన్నాడు. ఆ సార్ని చూడంగానే నాకేమనిపించిందంటే ఇంతకుముందు నేను వెళ్ళాను ఒక కంపెనీకి, వాళ్ళు కూడా ఏం చెప్పారు, ఇట్లాగే సూటు బూట్ వేసుకొని టై కట్టుకొని ఇలాగే చెప్పారు. ఇది కూడా అలాంటిదే, వీళ్ళు ఎన్ని చెప్పినా కానీ లాస్ట్కి ఎవరినొకరిని జాయిన్ చేయమంటారు, ఇవన్నీ ఇయే కదా, ఏమి ఉందాంలే అని వెళ్ళిపోదాం అనుకుంటే మళ్ళీ ఇతను ఫీల్ అవుతాడు. సరే అసలు ఏం చెప్తాడో దాన్ని విని దాన్ని బట్టి మనం ముందుకెళ్దామని చెప్పేసి ఒక 5 minutes అనేది శివకోటి సార్ చెప్పాడు. కానీ నేను అది అసలు వినలా. కానీ లాస్ట్లో నాకేమర్థమైందంటే ఈ బయట కొనే వస్తువు లేదు, ఇక్కడ కొనాలా, ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఉంటుంది, ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది అని అన్నాడు.
సరే ఎలా మనం బయట కొంటున్నాం, అదేదో ఇక్కడే కొంటున్నాం, ఏదో ఇన్కమ్ వస్తుందన్నారు కదా, చూద్దాంలే అని చెప్పేసి సరే సార్ అని చెప్పాను. ఆధార్ కార్డు అడిగితే ఆధార్ కార్డు ఇచ్చాను, ఓటర్ కార్డు అడిగితే ఓటర్ కార్డు ఇచ్చాను, అన్నీ ఇచ్చేసాను. బ్యాంక్ బుక్, పాన్ కార్డు అన్నీ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఐడి క్రియేట్ చేశారు, గ్రూప్లో యాడ్ చేశారు. వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. నా పాటికి నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఒక 1 వీక్ దాకా వాళ్ళు నన్ను మళ్ళా అడగలేదు, నేను అడగలేదు. కానీ నేను రోజు ఈ వెస్టేజ్ మా ఊరు వెళ్ళే రూట్లో డిఎల్సిపి ఉంది, వెస్టేజ్ జిఎల్సిపి. ఈ డిఎల్సిపి అనేది మేము వెళ్తున్న ప్రతిసారి దానికి వెళ్ళి చూస్తా. చూసినప్పుడల్లా అక్కడ చాలామంది కూర్చుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, వెళ్తున్నారు. అట్లా రోజు జరుగుతూనే ఉంది. లోపల చూస్తేనేమో ఇక్కడ డబ్బాలు ఉన్నట్టున్నాయి. అసలు ఇవన్నీ ఏంటి అని ఆలోచిస్తూ ఉండేవాడిని. అయినా ఒకరోజు దీని గురించి తెలుసుకోవాలా, ఏదో వాళ్ళకి ఇచ్చేసాము బ్యాంక్ బుక్, పాన్ కార్డు ఇచ్చేసాము, అసలు ఏదో తెలుసుకోలేదు అని నైట్ ఒకరోజు ఎర్లీగా ఇంటికి వెళ్ళి యూట్యూబ్లో సెర్చ్ చేశాను సార్. వెస్టేజ్ అని సెర్చ్ చేస్తే దాంట్లో చాలామంది ఈ బిజినెస్ చేస్తా మేము లక్షలు ఎర్న్ చేస్తున్నామని చెప్పారు. ఒక బీబీ మేడం 2,35,000 ఎంతో తీసుకుంటామని చెప్పింది. ఒక స్టూడెంట్, డిగ్రీ స్టూడెంట్లు ఇట్లా కొడితే చాలామంది ఉన్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది? నాకు ఇవన్నీ చెప్పలేదు కదా, వీళ్ళు ఓన్లీ ప్రొడక్ట్ అన్నారు, వాడుకుంటే డబ్బులు వస్తాయి అన్నారు కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని నాకు తెలుసుకోవాలనిపించింది సార్. వెంటనే నాకు ఎవరైతే ఈ బిజినెస్ పరిచయం చేశారో సాల్మాన్ సార్ కాల్ చేశాను. ఆయనకి కాల్ చేస్తే ఆయన ఏమన్నాడంటే, ఈ బిజినెస్ గురించి నాకు తెలీదు, కొండేపులో సురేష్ సార్ ఉన్నాడు, గ్రేట్ లీడరు, ఎంసీఏ చదివి ఉన్నారు, 2 దేశాలు పోయి ఉన్నాడు సారు, మంచి టాలెంట్ ఉంది, ఆయన వెళ్ళి కలిస్తే నీకు ఈ బిజినెస్ గురించి చెప్తానన్నాడు. కానీ ఆయన మరి దగ్గరుండి నన్ను తీసుకుపోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే, అప్లైనర్ నా దగ్గర ఉండి తీసుకుపోవాలి కదా, నన్ను రిసీవ్ చేసుకోవాలి కదా అనుకుంటారు సార్. కానీ ఆయన అనేది నాతో రాలా, నేనే సురేష్ సార్ని ఎత్తుక్కుంటా వెళ్ళా. నెక్స్ట్ డేనే సురేష్ సార్ షాప్ చెప్పాడు, అడ్రస్ చెప్పాడు. ఆ షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మేడం అడిగితే, సారు కనిగిరి వెళ్తున్నారు సార్, బిజీగా ఉన్నాడు అని చెప్తే, సరేలే అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాను. నెక్స్ట్ డే కూడా సార్ బిజీగా ఉన్నట్లా 2-3 టైమ్స్ వచ్చాను. కానీ సార్ వర్క్ మీద బయటికి వెళ్తా ఉన్నాడు అని చెప్పేసరికి ఈరోజు ఎలాగైనా కలవాలని చెప్పేసి ముందుగానే వెళ్ళా. ముందుగానే వెళ్ళి సార్ వాళ్ళ షాప్ దగ్గర కూర్చొని ఆ రోజు సార్ని కలిశాను. సార్ ఇట్లా పంపించారు సాల్మాన్ సార్ అని అంటే, వెళ్ళి సురేష్ సార్ డిఎల్సిబి దగ్గరికి తీసుకెళ్లారు, కొండేపి డిఎల్సిబికి. ఆ డిఎల్సిబిలో కూర్చోబెట్టి నేను ఫస్ట్ అది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ మీకు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలుసా అని అడిగారు. నేను తెలియదని చెప్పాను. నాకు తెలుసు ఆల్రెడీ ఇంతకుముందు కోరాపూర్ దాకా తీసుకెళ్లారు, డబ్బులు కట్టి ఇచ్చారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లే, మధ్యవర్తులు ఉంటారని చెప్పారు. కానీ సార్ ఏం చెప్తాడో నేను తెలుసుకోవాలి. నాకు తెలుసు అంటే ఆయన చెప్పడు, అసలు ఆయన ఏం చెప్తాడని చెప్పేసి సురేష్ సారు నాకు తెలియదు సార్ అన్న. అప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చెప్పారు. అసలు ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, దీనివల్ల వచ్చే ఉద్దేశం ఏంది అనేది పూర్తిగా నాకు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చెప్పారు. అప్పుడు దాకా నేనేమనుకున్నానంటే, అసలు జనాలను ఎందుకు జాయిన్ చేయాలా అనేది నా మైండ్లో ఉండేది. అసలు ఎందుకు మనం జాయిన్ చేసుకోవాల్సి వస్తుంది, ప్రొడక్ట్ వాడుకుంటాం కదా అని ఒక ఆలోచన ఉండేది. సార్ సురేష్ సార్ చెప్పింది ఏంటంటే, 100లో 90% మంది పేదరికంలో ఉండటానికి కారణం ఏంటంటే మనం ఒక్కళ్ళమే కష్టపడుతున్నాం, ఓన్లీ ఒక 5% మంది మాత్రమే ధనవంతులు ఉంటున్నారు. ఎందుకు వాళ్ళు పెద్ద 5% ధనవంతులు అంటే, వాళ్ళ కింద నెట్వర్క్ అనేది పనిచేస్తుంది. ఇక్కడ మన దగ్గర ఎందుకు డబ్బు ఉండట్లేదంటే, ఓన్లీ మనం ఒక్కళ్ళమే కష్టపడుతున్నాము. ఈ 95% మంది ప్యాసివ్ ఇన్కమ్లో ఉంటున్నారు సార్, ఈ 95% మంది యాక్టివ్లో ఉంటున్నారు అని చెప్పినప్పుడు, నాకు ఏదైతే యూట్యూబ్లో చూశానో ప్యాసివ్ ఇన్కమ్ గురించి, నాకు ఇక్కడ కనెక్ట్ అయింది. ఈ ప్యాసివ్ ఇన్కమ్ రావాలంటే మనం ఏం చేయాలంటే నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవాలి. ఈ నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవాలంటే మన దగ్గర జీతాలు ఇచ్చి కొంతమంది పని చేయించుకోవాలంటే మన వల్ల ఏది కాదు. కానీ ఇక్కడ ప్రొడక్ట్స్ వాడి దాన్ని వాడి రిజల్ట్ షేర్ చేసి ఫ్రీగా నెట్వర్క్ని బిల్డ్ చేసుకునే అవకాశం ఉంది సార్ ఇందులో. మీరు డిసైడ్ అయ్యే పని చేస్తే ఇందులో మంచి ఫ్యూచర్ ఉంటుంది అని, ప్లస్ దీని గురించి ఆరోగ్యం గురించి చెప్పాడు. అప్పటి వరకు కూడా నాకు ఆరోగ్యం గురించి పెద్ద ఐడియా కూడా లేదు, అసలు నేను ఎప్పుడు కూడా పట్టించుకోవాలా. కానీ ఎప్పుడైతే సురేష్ సార్ ఆయిల్ గురించి, మిగతా ప్రొడక్ట్స్ గురించి, ఎలా అనేది మన ఆరోగ్యాలు పాడవుతున్నాయి అనే దాని గురించి పూర్తిగా నాకు క్లారిటీ ఇచ్చాడు. సార్ చెప్పింది నిజమే కదా, నిజంగా మన ఆరోగ్యాలు అనేది పాడవుతున్నాయి. ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఎవరు కూడా ఆరోగ్యంగా ఉన్నట్ల. దానికి కారణం ఏంటంటే మనం వాడుతున్న ప్రొడక్ట్స్ని చేంజ్ చేసుకుంటే మన ఆరోగ్యం అనేది బాగుంటుంది కదా అని నాకు ఆలోచన వచ్చింది. ఇంకొకటి నేను ఆలోచించింది ఏంటంటే,
సార్ చదివింది ఎంసీఏ చదువున్నాడు, 2 దేశాలు వెళ్ళొచ్చున్నాడు. సార్తో పాటుగా వేదవాణి మేడం గారు ఉన్నారు, కొండేపి హాస్పిటల్లో హెడ్ నర్స్గా చేస్తున్నారు. దాదాపు 1,00,000 పైనగా ఇన్కమ్ తీసుకుంటున్నారు, గవర్నమెంట్ శాలరీ. మందులో ఈ బిజినెస్ చేస్తున్నారు మేడం. నాకు అనిపించి ఇంత గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు మేడం, సార్కి ఆల్రెడీ ₹1,00,000 వస్తుంది, వీళ్ళిద్దరు ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నారు? దీంట్లో ఏది లేకపోతే వీళ్ళు చేయరు కదా అనే ఆలోచన వచ్చింది. వాళ్ళతో పోల్చుకుంటే నా క్వాలిఫికేషన్ తక్కువ, దేంట్లో కూడా నేను వాళ్ళ ముందు పనికిరాను. అలాంటప్పుడు వాళ్ళు చేయంగా ఒక అవకాశం నాకు వచ్చింది కాబట్టి నేను ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఆలోచన వచ్చింది సార్. అయితే సార్ ఏమన్నాడంటే, ఫస్ట్ ప్రొడక్ట్స్ వాడండి సార్, మీరు ఎవరో చెప్పొద్దు, ప్రొడక్ట్స్ వాడి ఆ తర్వాత చిన్న చిన్నగా టీంని బిల్డ్ చేసుకోమన్నారు. నేను సరే సార్ అని చెప్పేసి ప్రొడక్ట్స్ తీసుకున్నాను. ఫస్ట్ రైస్ బ్రాన్ ఆయిల్ ఒకటే తీసుకున్నా. రైస్ బ్రాన్ తీసుకుని వాడిన తర్వాత షుగర్ అనేది కొంచెం డౌన్ అయింది మా అమ్మకి, ఎందుకంటే మా నాన్న షుగర్ తోటే చనిపోయాడు. అందువల్ల షుగర్కి ఎప్పుడైతే ఈ ఆయిల్ బట్టలు వాడామో కొంచెం బాగుందని చెప్పిన తర్వాత కొన్ని సప్లిమెంట్స్ కూడా యూజ్ చేసాం. మేడం గారు కూడా చెప్పారు, వేదవాణి మేడం, మా నాన్నకు వాడుతున్నాను సార్, మా అమ్మకు వాడుతున్నాను ఈ సప్లిమెంట్స్ అన్నీ, ఇవన్నీ ఫుడ్ సప్లిమెంట్స్, వీటి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ఎప్పుడైతే చెప్పారో, దీంట్లో సప్లిమెంట్స్ తీసుకెళ్ళి ఎప్పుడైతే మా అమ్మకు యూజ్ చేశానో జస్ట్ 3 మంత్స్లోనే షుగర్ అనేది నార్మల్కి వచ్చింది. అప్పుడు ఈ ప్రొడక్ట్స్ దమ్ముని నేను ఇంకా బిలీవ్ చేశా, నిజంగా ప్రొడక్ట్స్ అనేది బాగా అవుతున్నాయి. ఎందుకంటే నేను ప్రతి నెల హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, నా పని మానుకొని ప్రతి నెల హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, దాదాపు ఒక 5,000 దాకా ఖర్చు అవుతుంది. ఇది ఖర్చును అనేది సప్లిమెంట్స్ వాళ్ళకి తగ్గింది, ఈ రిజల్ట్ నేను ఎవరికైనా షేర్ చేయొచ్చు కదా అని చెప్పేసి నా ఆలోచన వచ్చింది. తర్వాత ఒక మీటింగ్కి వెళ్ళా సార్ ఒంగోలులో. ఈ మీటింగ్కి వెళ్ళినప్పుడు చాలామంది వచ్చారు, చాలామంది స్టేజ్కి చెప్తున్నారు, ఈ చప్పట్లు కొడతా గందరగోళంగా ఉంది. నాకు అప్పుడు దాకా నేను ఉండాలనిపించలే, ఆ చప్పట్లు గోలకి వెళ్ళిపోదామని మధ్యాహ్నం వరకు ఉన్నాను. మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోతున్న టైంలో అప్పుడు సార్ వచ్చాడు, ఎంఎస్ఆర్ సార్ వస్తున్నాడు, నెలకి 10 లక్షల పైన తీసుకుంటున్నాడు, ఆయన మధ్యాహ్నం వస్తాడని చెప్పారు. 10 లక్షలు తీసుకున్నాడండి సారు, ఆ సార్ని చూడాలా అని చెప్పి నేనున్న ఆ రోజు. ఎప్పుడైతే ఎంఎస్ఆర్ సార్ వచ్చాడో, సార్ జర్నీ మొత్తం విన్న తర్వాత ఇక్కడ ఎక్కడా కూడా ఎవరు మోసం చేసేది మంచి బిజినెస్, నా టీంలో చాలామంది సక్సెస్ అయిన ఉన్నారు అని చాలామంది సార్ టెస్ట్ మోనీస్ చెప్పాడు, కొంతమంది లీడర్స్. అవును కదా, నిజమే కదా, వాళ్ళతో పోల్చుకుంటే మనం చేయగలమని చెప్పేసి నేను బిలీవ్ చేసి మళ్ళీ ఆ మీటింగ్ విన్న తర్వాత ఈ బిజినెస్ మీద ఇంకా నాకు క్లారిటీ, ఎందుకు చాలామంది చేస్తున్నారు, ఒక కొండేపులో ఒక ఇద్దరినే మనం చూసాము, ఒక మీటింగ్కి వెళ్తే ఇక్కడ చాలామంది ఉన్నారని చెప్పేసి నాకు బిలీవ్ చేసి నెక్స్ట్ డే నుంచి హోమ్ మీటింగ్ స్టార్ట్ చేశాను సార్. నాకు ఎవరైతే తెలుసున్నారో కొండేపి సర్కిల్లో వాళ్ళందరిని కూడా సురేష్ సార్ పరిచయం చేస్తున్నా, ప్రతిరోజు హోమ్ మీటింగ్స్ పెట్టిస్తున్నా. కానీ అందరూ హోమ్ మీటింగ్ ఇస్తున్నారు కానీ ఎవరు కూడా ప్రొడక్ట్ కొనేదాకా వచ్చేసరికి ఎవడు కూడా రావట్లా. బాగుంది, ఎక్సలెంట్గా ఉంది ప్రొడక్ట్స్, ఆరోగ్యం వస్తుంది అని అంటున్నారు కానీ ఐడి తీసుకుంటున్నారు, మళ్ళీ ప్రొడక్ట్స్ అనేది వాడట్లా. అట్లా నేను చాలా డిసప్పాయింట్ అయ్యేవాడిని, ఎందుకు అందరూ ముందే బాగానే ఉందని తర్వాత ఎందుకు రావట్లేదు అని ఆలోచిస్తూ ఉండేవాడిని. కానీ కొంతమంది పోయి చెప్పినప్పుడు ఏమంటున్నారంటే, ఇవన్నీ కూడా ఆల్రెడీ మేము చేసాము చూసాము, ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి మాకు చెప్పొద్దు, ఇవన్నీ మేము చాలా చూసాము, నువ్వు కూడా ఎప్పటికైనా వస్తూ ఎందుకు కమ్మగా పని చేసుకో అని అన్నారు. ఒక ఆయన ఏమన్నాడు, ఇట్లాంటి నా వయసు అంత లేదు, నా అనుభవం అంత లేదు నీ వయసు, నువ్వు నాకు చెప్తున్నావు, ఇట్లాంటివన్నీ మేము చూసాము బ్రహ్మయ్య, నీకు ఏం వద్దు, నీకు పని చేసుకో బాగుంటుంది నీ ఫ్యూచరు అని అన్నారు. కానీ వాళ్ళు చెప్పిన దానికి నేను నమ్మేవాను, ఎందుకంటే ఒక మీటింగ్కి వెళ్ళాక నాకు పూర్తిగా ఈ బిజినెస్ మీద అవగాహన వచ్చింది. వీళ్ళు మీటింగ్ రాలేదు కాబట్టి వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు దీని గురించి. మీటింగ్కి వెళ్ళింది నేను, తెలుసుకుంది నేను కదా, వాళ్ళు చెప్పిన మాటలు నేను ఎందుకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ఎవరి కూడా బిలీవ్ చేసేవాళ్ళు కదా వాళ్ళ మాటలు. వచ్చినా రాకపోయినా నేనే అట్లాగే వెళ్ళాను. అట్లా వెళ్తున్నప్పుడు ఫస్ట్ మంత్లోనే నేను ఫాస్ట్ ట్రాక్ 8% కంప్లీట్ చేశాను. ₹345 వచ్చింది నా చెక్కు. అయితే ఈ ₹345 వచ్చినప్పుడు నా దగ్గరలో ఉన్న ఎలక్ట్రికల్ షాప్ దగ్గర చాలామంది కూర్చుంటాం. అక్కడికి వెళ్ళి ఏదో నేను ఈ మంత్లో ₹345 వచ్చాయంటే, నువ్వు బయట రోజుకి ₹1000 1500 సంపాదిస్తావు, ఈ నెల మొత్తంలో ₹345 ఏందని అన్నాడు. నేనే ఇక్కడేం వర్క్ చేయలేదు, జస్ట్ ప్రొడక్ట్స్ వాడుకున్నాను, ఒక 3 4 మెంబర్స్ చెప్తేనే ₹345 వచ్చాయి అని చెబితే, అవి ఏదో వస్తాయిలే టీ ఖర్చులకి అన్నట్టుగా ఎగతాళి చేశారు.
సరేలే అని చెప్పేసి వాళ్ళ మాటలే పట్టించుకోకుండా సార్ ప్రతిరోజు నాకు ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళందరికీ హోమ్ మీటింగ్స్ పెట్టించుకుంటే వెళ్ళా. కానీ ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అట్లా ఒక 4 మంత్స్ దాకా చేశాను, ఎలాంటి టీం రాలా. టీం రానప్పుడు నాకేమనిపించిందంటే ఆల్రెడీ నేను చేస్తున్న వర్క్లో బిజీగానే ఉంటున్నాను, దీంతో నాకు మైండ్ అంతా కూడా వెస్టేజ్లోనే ఉంది. ఎందుకంటే చూశాను కదా వెస్టేజ్ అంటే ఎలా ఉంటుంది, ఏంది, ఎంతమంది తీసుకున్నారు, ప్లస్ నా జీవితం మారాలంటే ఇది చేస్తేనే నా జీవితం మారిద్ది అని చెప్పేసి నేను అనుకున్నా. అట్లా వెళ్తున్న టైంలో ఎవరు రాలా. అలా కొండేపి గురుకుల పాఠశాలలో ఒక మేడం గారిని అడిగితే, ప్రిన్సిపల్ మేడం గారిని, ఒక 30 మెంబర్స్ టీచర్స్ తోటి ఒక హోమ్ మీటింగ్ ప్లాన్ చేశాం. సురేష్ సారు, నేను, మేడం గారు, సేదవాని మేడం. అట్లా 30 మెంబర్స్ టీచర్స్ తోటి ఒక హోమ్ మీటింగ్ ప్లాన్ చేస్తే దాంట్లో ఒక మేడం కనెక్ట్ అయ్యారు. ఆ మేడం తర్వాత రోజు కాల్ చేసి, సార్ ఉలవపాల్లో మాకు ఒక స్కూల్ ఉంది, అక్కడికి వచ్చి మీరు హోమ్ మీటింగ్ చేయండి సార్, ఈ ఆరోగ్యం గురించి వీటి గురించి చెప్పండి అంటే, మేడం రిక్వెస్ట్ వరకు అక్కడికి వెళ్ళాము ఉలవపాడు. అక్కడ టీచర్స్ అందరూ ఓకే బాగానే ఉంది, ప్రొడక్ట్స్ వాడతాం సార్, ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే ఆ దగ్గరలో ఎక్కడ కూడా స్టోర్లు లేవు. ఉలవపాడు వస్తే కొండేపు రావాలి, లేదా కావాలి, కావాలి కూడా లేదు. ఈ కందుకూరు వెళ్ళాలా, వాళ్ళంతా కూడా లేడీస్. వాళ్ళు స్టార్టింగ్ వాళ్ళు ఎవరు రారు కాబట్టి సురేష్ సార్ ఏమన్నారంటే, సార్ మీరు ప్రొడక్ట్స్ తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వండి, దాని చిన్న చిన్న బిజినెస్ చూస్తుంది అన్నాడు. సరే సురేష్ సార్ చెప్పాడు కదా అని చెప్పేసి నేను వాళ్ళకి ప్రొడక్ట్స్ తీసుకెళ్తా వస్తూ ఉండేవాడిని. అట్లా ఒక నాకు తెలిసిన ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు. అతను బిజినెస్లో జాయిన్ అయ్యాడు కానీ బిజినెస్ చేయట్లా. సార్ బిజినెస్ చేయండి సార్, ఒకవేళ మీ సర్కిల్ అನ್ನು మీకు పరిచయం చేయండి, మీకు ఉపయోగం లేకపోతే మాకైనా ఉపయోగపడుతుందని చెప్పాను. సరే నువ్వు ఇటన్నా వెళ్ళినప్పుడు నాకు కాల్ చేయి, ఆ సర్కిల్ నాకు ఎవరన్నా తెలిస్తే నీకు పరిచయం చేస్తానన్నాడు. అట్లాగే సార్ నేను ఉలవపాడు వెళ్తున్నాను, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి అంటే సార్ ఒక పేరు చెప్పాడు. ఆయన ఎక్కడ ఉంటాడు ఏందనేది ఏం చెప్పలా. సరే కదని చెప్పేసి నేను వెళ్ళాను, ఉలవపాడు వెళ్ళి నా పని చూసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు సార్ చెప్పిన మాట గుర్తొచ్చి, సార్ చెప్పిన అడ్రస్కి వెళ్ళాను, ఒక హాస్పిటల్కి. అక్కడ వెళ్తే ఆ పేరు చెప్తేనే వాళ్ళు కాదన్నారు. అట్లా దాదాపు 10 క్లినిక్లు ఉన్నాయి ఉలవపాల్లో. ప్రతి క్లినిక్లో అడుగుతా వెళ్ళాను, సార్ మీరైనా సార్ పలానా సార్ చెప్పారంటే ఎవరు కూడా మేము కాదన్నాం. లాస్ట్లోకి వెళ్ళేసరికి ఆనంద్ సార్ ఉన్నాడు. ఆనంద్ సార్ దగ్గరికి వెళ్ళా, సార్ పలానా వ్యక్తి కొత్తగా క్లినిక్ పెట్టారంటే మీరేనంటే, కొత్తగా క్లినిక్ నేనే పెట్టాను, కాకపోతే నువ్వు చెప్పే పేరు నేను కాదు, ఎవరైనా ఉండొచ్చు అన్నారు. అసలు ఏంటి విషయం అంటే, ఇట్లా వెస్టేజ్ సార్ దీంట్లో చేస్తున్నాము, బాగుంది, ఫ్యూచర్ ఆరోగ్యానికి మంచిది అది ఇది అంటే, అవును నాకు తెలిసి 2 ముగ్గురు చెప్పారు ఈ వెస్టేజ్ గురించి, నాకు దీని గురించి తెలుసు అన్నాడు. సరే తెలిస్తే ఒకసారి ప్రొడక్ట్స్ వాడండి సార్ బాగుంటుంది అది ఇది అంటే, సరే నేను ప్రొడక్ట్స్ వాడతాను, మీ అప్లైనర్ ఎవరు ఏందని అడిగాడు. సార్ మా అప్లైనర్ వచ్చేసి సురేష్ సార్, 2 దేశాలు వెళ్ళి వచ్చినాడు, ఎంసీఏ చదివి ఉన్నాడని సురేష్ సార్ గురించి చెప్పారు. ఓకే నా గురించి దీని గురించి తెలుసు, ఒకసారి మీ సార్ పిలిపించు నేను మాట్లాడతాను అని అన్నాడు. సార్ ప్రొడక్ట్స్ తీసుకున్నాడు. సార్ ప్రొడక్ట్స్ మీరు తీసుకున్నారు కదా, దీనికి ఐడి ప్రాసెస్ ఉంటుంది సార్, ఐడి తీసుకుంటే మీకు పీవీలు యాడ్ అవుతాయి అని చెప్పాను. కానీ సారు ఈ ఐడీలు ఇవన్నీ ఏమవుతుంది, మీ సార్ని పిలిపించు, మీ సార్తో మాట్లాడి నేను అప్పుడు చెప్తాను అన్నాడు. అట్లా సార్ని నెక్స్ట్ డే నేను సురేష్ సార్ని తీసుకెళ్ళి హోమ్ మీటింగ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఐడి తీసుకున్నాడు సారు. ఐడి తీసుకున్న తర్వాత సారు బిజినెస్ చేయట్లా, ఓన్లీ ప్రొడక్ట్ వాడాడు, చేద్దాంలే అని క్లినిక్లో బిజీగా ఉన్నాడు. బిజీగా ఉంటే నేనేం చేశాను, సార్ రోజు కాల్ చేస్తూ ఉంటే సార్ నాకు రెస్పాండ్ అయ్యేవాడు కాదు. అందుకని చెప్పేసి సురేష్ సార్కి, సార్ మీరు మాట్లాడండి అని చెప్పి సురేష్ సార్కి అటెండ్ చేశాను. అట్లా చేసినప్పుడు కొన్ని రోజుల తర్వాత అతను సార్ ఒక మీటింగ్కి వచ్చాడు ఒంగోలు. ఆ మీటింగ్కి వచ్చిన తర్వాత ఎంఎస్ఆర్ సార్ గారి మాటలు విని డిసైడ్ అయ్యి అప్పటి నుంచి ఆనంద్ సార్ కూడా ఈ బిజినెస్లో స్టార్ట్ చేశారు. సార్ ఎప్పుడైతే ఆనంద్ సార్ బిజినెస్ స్టార్ట్ చేశాడో ఆ మంత్లోనే బ్రాంచ్ డైరెక్టర్ అయిపోయాను. నేను 3,000 పీవీలతోటి 8,000 చెక్ తీసుకున్నాను. అప్పుడు దాకా ఎవరు టీం రాలేదనుకున్న నాకు స్పీడ్గా అనేది టీం రావడం జరుగుతుంది. రోజు హోమ్ మీటింగ్స్ పెట్టిస్తున్నారు, వాళ్ళందరూ ప్రొడక్ట్స్ ఇవ్వడానికి ఎక్కడ కూడా స్టోర్ లేవు, కావలి కలిగి అంతా. సురేష్ సారు ఆనంద్ సార్ వీళ్ళు హోమ్ మీటింగ్స్ పెట్టుకుంటా వెళ్తుంటే నేను వెనకాల వాళ్ళందరికీ ప్రొడక్ట్స్ ఇచ్చుకుంటా వెళ్ళేవాడిని. మంచి ఎండ అది, ఆ ఎండలో అయినా కానీ కలిగిరి కావలి అద్దకి ఇటంతా తిరిగి ప్రొడక్ట్స్ ఇచ్చుకుంటా అట్లా ఉండేవాడిని. నేనేమనుకున్నానంటే టీం వెళ్తుంది కదా నాకు ఇన్కమ్ వస్తుంది అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఆనంద్ సార్ బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాడో నెక్స్ట్ మంత్ నా ఇన్కమ్ అనేది రూ. 300 వచ్చింది. అదేంది నాకు 300 వచ్చింది, ఆనంద్ సార్కి చెక్ వచ్చింది, నాకు ఎందుకు రాలేదు అని ఆలోచించుకుంటే నెక్స్ట్ నాకు అర్థమైంది ఏంటంటే, తెలుసుకుంది,
మనం ఒక లైనే కాదు, ఆనంద్ సార్ అని ఒక లైన్, మిగతా లైన్లు కూడా మనం డెవలప్ చేసుకోవాలా. ఇది బిజినెస్ చాలా ఉంది, మనం అనుకున్నట్టు కాదని నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు దాకా నేనేం చేశాను, సురేష్ సార్ వాళ్ళ మీద ఆధారపడ్డా, వెళ్ళిపోతుంది కదా అని. కానీ ఎప్పుడైతే చెక్కు తగ్గిందో అప్పుడు ఆలోచించాను. ఆలోచించి ఇట్లా కాదు, నేను కూడా ముందుకు వెళ్ళాలనుకుంటే నాకేమో మాట్లాడటానికి వచ్చేది కాదు, చెప్పడానికి రాదు. ఏ పని చేయమన్నా చేస్తా కానీ ఎలా మాట్లాడాలి, కనీసం డెమో ఎలా చేయాలో కూడా నాకు తెలిసేది కాదు. అట్లా ఒక 3-4 మంత్స్ అనేది చూశాను. టీం రావట్లేదు. కొన్ని రోజులు ఆనంద్ సార్ హోమ్ మీటింగ్స్ ఇచ్చారు నాకు. సార్ రిక్వెస్ట్ చేస్తే కొన్ని రోజులు ఆనంద్ సార్ వచ్చేసి హోమ్ మీటింగ్స్ ఇచ్చాడు, కొన్నిసార్లు రవి సార్ వచ్చేసి హోమ్ మీటింగ్స్ ఇచ్చాడు. ఎందుకంటే సురేష్ సార్ బిజీగా ఉన్నాడు, సైడ్ లైన్లో బిజీగా ఉన్నాడు కాబట్టి నేను వాళ్ళని ఉపయోగించుకుందామని సార్ వాళ్ళు వచ్చేవారు. వాళ్ళు హోమ్ మీటింగ్స్ ఇస్తా బాగానే ఉన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరు కూడా బిజీ అయిపోయారు. అప్పుడు అగైన్ మళ్ళీ నేను ఒక్కడే అయిపోయా. ఏం చేయాలా అని ఆలోచిస్తూ అసలు ఈ బిజినెస్లోకి నేను ఎందుకు వచ్చానని ఆలోచిస్తున్న టైంలో ఒక ఎంఎస్ఆర్ సార్ మీటింగ్కి వెళ్ళాను సార్. ఎంఎస్ఆర్ సార్ మీటింగ్కి వెళ్ళినప్పుడు సార్ చెప్పిన మాట ఏంటంటే, ఈ బిజినెస్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే స్టేజ్ మీదకి ఎక్కి చప్పట్లు కొట్టించుకుంటారు. ఎవరైతే ఈ బిజినెస్ నాది కాదు నేర్చుకోకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా కింద ఉండి ఇట్లాగే చప్పట్లు కొట్టించుకుంటారు. నేర్చుకొని వచ్చి చప్పట్లు కొట్టించుకుంటారు, నేర్చుకోకుండా చప్పట్లు కొడతా ఉంటారు కింద ఉండి. మీరే డిసైడ్ చేసుకోండి అని ఒక మాట అన్నాడు. అది నాకు కనెక్ట్ అయింది. అవును కదా, అసలు నేను ఈ బిజినెస్లోకి ఎందుకు వచ్చాను, నా లైఫ్ మార్చుకోవాలా, నేను నా ఉన్నత స్థితికి వెళ్ళాలని నేను వచ్చాను. కానీ నేనే నేర్చుకోకపోతే ఎలా? ఒక బిజినెస్ బయట చేస్తున్నాను అంటే, నేను ఒక షాప్ పెట్టానంటే దాని మీద ఎంతో ఎఫర్ట్ పెడతాను. ఉదయాన్నే వచ్చి సాయంత్రం దాకా చేస్తానే ఉంటాను, దాని మీద వరకు వచ్చినా రాకపోయినా. కానీ నేను ఒక్కనే చేయాలి కదా, బయట నేను ఏమైనా పెట్టుబడి పెడితే. కానీ ఇక్కడ నేను ఏం పెట్టుబడి పెట్టలేదు, దీన్ని నేర్చుకోవడానికి నేను ఎందుకు ఇబ్బంది పడుతున్నాను అని చెప్పేసి ఇప్పుడు డిసైడ్ అయ్యి రోజు సురేష్ సార్ తోటి వెళ్ళి సురేష్ సార్ ఏం చెప్తున్నాడని ఎన్ని రికార్డింగ్ చేసుకునేవాడిని. హోమ్ మీటింగ్ ఆనంద్ సార్ తోటి వెళ్ళి ఆనంద్ సార్ ఏం చెప్తున్నాడని రికార్డ్ చేసేవాడిని. రవి సార్ తోటి వెళ్ళి రవి సార్ ఏం చెప్తున్నాడని అన్ని కూడా రికార్డ్ చేసుకుని వచ్చేసి నైట్ వింటా పండుకునేవాడిని సార్. వింటా పండుకొని కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఏమైతే చెప్తున్నారో హోమ్ మీటింగ్స్లో అవన్నీ కూడా రాసుకున్న పేపర్ మీద. ఆరోగ్యం గురించి ఏం చెప్తున్నారు, హెల్త్ గురించి, ఇన్కమ్ గురించి ఏం చెప్తున్నారు, డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఏం చేస్తారు, ఇవన్నీ పాయింట్లు వైజ్గా రాసుకొని ఫస్ట్ ఏజ్ చెప్పాలా, నెక్స్ట్ ఏజ్ చెప్పట్లా, ఇట్లాంటివన్నీ కూడా వరుసగా రాసుకొని ప్రతిరోజు నాకు నేను ప్రాక్టీస్ చేసుకున్న అద్దం ముందు కూర్చొని ఎలా చెప్తున్నాను ఏందని చెప్పి ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి ఒక 10 days అలా ప్రాక్టీస్ చేశాను సార్. ఒకసారిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత నా మీద నాకు ఎప్పుడైతే నమ్మకం వచ్చిందో డైరెక్ట్గా వెళ్ళి ఒక హోమ్ మీటింగ్ ఇవ్వడం జరిగింది ఒక కానిస్టేబుల్కి. ఎప్పుడైతే అతనికి హోమ్ మీటింగ్ ఇచ్చానో అతను సారు హోమ్ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత, సార్ బాగా చెప్పారు సార్, ఎక్సలెంట్గా చెప్పారు అన్నాడు. కానీ ఐడియా ఇక సరే ఆయన చెప్పాడు, ఓకే, ఒకరిని సాటిస్ఫై చేయగలిగాను కదా, ఇంకా కొంచెం కొన్ని హోమ్ మీటింగ్ చేస్తే ఇంకా కొంచెం నాకు ఈజీ అయితే అని చెప్పేసి అట్లా చాలా మందికి ఒక 10 మంది దాకా హోమ్ మీటింగ్ చెప్పాను. కానీ ఎవరు ఐడియా ఇట్లా. ఎందుకు ఐడియా లేదట్లేదని నేను గమనిస్తే నా డ్రెస్ కోడ్ అనేది సరిగ్గా లేదు. అందుకని చెప్పేసి నెక్స్ట్ నా డ్రెస్ కోడ్ని చేంజ్ చేసుకున్నాను. ప్రతిదీ కూడా వైట్ షర్టు, బ్లాక్ ప్యాంటు, షూ అన్నీ చేంజ్ చేసుకుని ఎప్పుడైతే నేను ఫీల్డ్లోకి వెళ్ళానో అప్పటి నుంచి ఐడియాలు రావడం స్టార్ట్ అయినాయి సార్. అట్లా అట్లా పడుతున్నాక ప్రసాద్ సార్ అనే మా బ్రదరు ఆయన కనెక్ట్ అయ్యాడు. ఆయన వేరే వాళ్ళ కోసం వెళ్ళి హోమ్ మీటింగ్ ఇచ్చి వస్తుండగా సార్ కనెక్ట్ అయ్యాడు. సురేష్ సార్ని తీసుకెళ్ళి ఆ రోజు డిఎల్సిపిలో హోమ్ మీటింగ్ పెట్టించాం. హోమ్ మీటింగ్ పెట్టించినప్పుడు సార్ బిజీగా ఉండటంతో సార్ అనేది బిజినెస్లోకి పెద్దగా అయినా రాకపోయినా కానీ నేను నిలబడాలా గెలవాలని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తూ ఉండేవాడిని. సరే సైడ్ లైన్ అనేది వచ్చేది కాదు. సైడ్ లైన్లో ఎవరు లేరు, లీడర్స్ ఎవరు రావట్లేదు, ఎవరో కొంతమంది కస్టమర్స్ తోటి అట్లా వెళ్తా ఉన్నా. అట్లా వెళ్తా ఉన్న టైంలో గ్రేట్ లీడరు కిరణ్ సార్ వచ్చాడు నెక్స్ట్ సెకండ్ లైన్లో. ఒక మీటింగ్కి వెళ్ళి సారు వేరే వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఆ మీటింగ్కి వెళ్ళి తెలుసుకొని వీళ్ళంతా కొండేపులో ఉన్నారు, సురేష్ సారు, రవి, బ్రహ్మేష్ సార్, వీళ్ళంతా నాకు తెలియదు అని చెప్పేసి సారు నా నెంబర్ తీసుకొని వచ్చి నన్ను కలవటం జరిగింది నెక్స్ట్ డేనే. అప్పుడు ఎప్పుడైతే కిరణ్ సార్ వచ్చాడో ఇంకొంచెం టీం అనేది బిల్డ్ అవ్వడం జరిగింది సార్. కిరణ్ సార్ ద్వారా ఇప్పుడు చాలా మంది నెట్వర్క్ వచ్చారు. అట్లా అట్లా కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని మీటింగ్స్ వచ్చాయి సార్. మన సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ వచ్చింది గుంటూరులో. మన
సిద్ధార్థ సింగ్ సార్ మీటింగ్ సార్ గుంటూరులో వచ్చినప్పుడు అదే రోజు మా నాన్నది సంవత్సరికం, ఫస్ట్ సంవత్సరికం. అయితే నేను మీటింగ్కి వెళ్ళాలా దీనికి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను సార్. మీటింగ్కి వెళ్తేనేమో అక్కడ నాలెడ్జ్ వస్తుంది, ఇక్కడ ఉంటేనేమో ఇక్కడ వీళ్ళతో పాటు ఉండాలి, మా ఫ్యామిలీ వాళ్ళు బంధువులు వీళ్ళందరూ వస్తారు. ఇది యథావిధిగా జరిగేది ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం జరిగేది, వచ్చే సంవత్సరం జరిగేది, నెక్స్ట్ సంవత్సరం అదే జరిగింది. కానీ మన లైఫ్ ఏమన్నా మారుద్దా అని ఆలోచించుకున్నాను. అదే రోజు నైటు నాకు కొంచెం ఫుడ్ పాయిజన్ అవడం వల్ల హాస్పిటల్లో ఉన్నా. హాస్పిటల్లో ఉండి సెలైన్ లైన్ కట్టించుకొని తెల్లారి ఉదయాన్నే లేచి నేను సిద్ధార్థ సింగ్ సార్ మీటింగ్కి వెళ్ళడం జరిగింది గుంటూరు. ఆ మీటింగ్కి ఎప్పుడైతే వెళ్ళానో అప్పుడు ఆ సార్ చెప్పిన ప్రతి మాట, ప్రతి ఒక్కరు కూడా టీమ్స్ వస్తున్నాయి పడిపోతున్నాయి, ఇవన్నీ కామను. మేము చాలా కష్టపడి వచ్చాము, ఈ బిజినెస్లోకి సక్సెస్ అయ్యాము. ఇక్కడ మీరు కూడా సక్సెస్ అవ్వాలంటే ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎవరైతే ఈ బిజినెస్లో నిలబడతారో, టీంలు బిల్డ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రం ఇక్కడ సక్సెస్ అవుతారని ఎప్పుడైతే ఆ మీటింగ్లో కనెక్ట్ అయ్యామో అప్పటి నుంచి ఇంకొంచెం స్పీడ్గా వచ్చినప్పుడు నేను ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను అరిశారు. కనీసం నాన్న సంవత్సరికమైనా కానీ నువ్వు మీటింగ్లు కానీ వెళ్తున్నావు, ఎప్పుడో వస్తున్నావు, ఎప్పుడో పోతున్నావు, అసలు ఏంది అని అనేవాళ్ళు. కానీ నేను వాళ్ళ మాటలు ఏవి కూడా పట్టించుకునేవాళ్ళు కాదు సార్, నా పని నేను చేసుకుంటా వెళ్ళేవాడిని. అట్లా చాలామంది రిజెక్షన్ చేశారు. అంత మందులు అమ్ముతున్నాడు, ఊరూరు తిరుగుతున్నాడు వాడు, మందులు అమ్ముకుంటున్నాడు, సబ్బులు అమ్ముకుంటున్నాడు, నూనె బాటలు అమ్ముకుంటున్నాడు అని అందరూ అనేవాళ్ళు. కానీ నేను ఎవరు కూడా వాళ్ళ మాటలు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నేను చేస్తున్న బిజినెస్ అన్న సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది సబ్బులు, పేస్టులు. కానీ ఇక్కడ ఈ బిజినెస్లోకి వచ్చి తెలుసుకున్న వాళ్ళకి వాళ్ళ జీవితాలు మారి ఒక పెద్ద పెద్ద మల్టీ మిలియనీర్గా మారిన వాళ్ళు ఉన్నారు ఈ బిజినెస్ ద్వారా. నేను తెలుసుకున్నా కాబట్టి వాళ్ళ మాటలు ఏ కూడా నేను పట్టించుకునేవాడిని కాదు. చాలాసార్లు చాలా కష్టపడ్డా, కనీసం ఒక్కొక్క రోజు తినడానికి కూడా నా దగ్గర ఇన్కమ్ ఉండేది కాదు. ఎందుకంటే నేను పూర్తిగా వర్క్ ఆపేసుకొని ఈ బిజినెస్లోకి వచ్చా. ఉదయాన్నే వెళ్ళి ఒక 10 గంటల దాకా వర్క్ చేసేవాడిని. ఆ 10 గంటల దాకా కష్టపడితే ఒక 200-300 వచ్చాయి. ఆ 200-300ని పెట్రోల్ కొట్టించుకొని ఫీల్డ్లో తిరుగుతూ ఉండేవాడిని. ఎక్కడ కూడా నాకు ఇంట్లో కానీ ఎవరిని కూడా నేను ఇన్కమ్ అడిగేవాడిని కాదు. జస్ట్ నేను చేసే వర్క్లో ఎంతైతే ఇన్కమ్ వస్తుందో దాన్ని ఉపయోగించే నేను బిజినెస్ చేసుకునేవాడిని. నేను ఎవరు కూడా నా అప్లైనర్ ఇప్పుడు వరకు కూడా సార్ ఒక టికెట్కి కానీ దేనికి కూడా నా అప్లైనర్ ఒక రూపాయి కూడా అడగలేదు నేను ఇప్పుడు వరకు కూడా. ప్రతిదీ కూడా ఏదైనా కానీ నా టీమ్స్ టికెట్స్ కానీ ప్రతిదీ కూడా నేనే చూసుకుంటా ఉండేవాడిని. అట్లా ఎవరు వచ్చినా రాకపోయినా అట్లా ముందుకు వెళ్తా ఉండేవాడిని సార్. అట్లా వెళ్తా ఉండగా చిన్న చిన్నగా కిరణ్ సార్ అనే సారు ఎప్పుడైతే వచ్చాడో ఆటోమేటిక్గా 8,000 ఉన్న చెక్కు ఒక్కసారిగా 30,000కి వెళ్ళిపోయింది నా చెక్కు, ఎల్ఓబి తోటి. ఎప్పుడైతే 30,000 వచ్చిందో అప్పుడు ఇంకా నాకు ఓకే పర్లేదు కదా 30,000 వచ్చింది అని 30,000 చెక్కు చూపిస్తే అయినా కూడా చాలామంది ఎవరు రాల. ఇట్లాంటివన్నీ 30,000 ఏముంది, ముందు వస్తాయి, కొన్ని రోజులు వస్తాయి, తర్వాత రావన్నారు. సరే కదా వదిలి ఇంకొంచెం కిరణ్ సార్ ఫుల్ టైం కాదు కాబట్టి పార్ట్ టైంగా చేస్తున్నాడు. కిరణ్ సార్కి నేను సపోర్ట్ చేస్తా, కిరణ్ సార్ ఎప్పుడు వస్తాడో డ్యూటీ నుంచి అని చెప్పేసి అక్కడే ఆఫీస్ దగ్గర ఉండి ప్రతిరోజు నైట్ 11-12 గంటల దాకా ఇద్దరం కలిసి ఫీల్డ్ వర్క్ చేసేవాళ్ళం. ఫీల్డ్ వర్క్ చేసి చిన్న చిన్నగా రవణం మేడం కానీ సార్ టీంలో కొంత శ్రావణ్ సార్ వీళ్ళంతా రావడం జరిగింది. ఇప్పుడు ఈ టీంలో సార్ గ్రేట్ లీడర్ రంగారావు సార్ 2,20,000 తీసుకున్న సారు ఇప్పుడు ఈ బిజినెస్లోకి వచ్చాడు. సార్ ద్వారా ఇప్పుడు తిరుపతిలో నెట్వర్క్ వచ్చింది. సీను సార్ మద్రాలపాడు పంచాయతీ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా చేస్తున్నారు. ఇట్లా ఒక ఐఏఎస్ ఫ్యామిలీ చాలా చాలా. నిన్న ఒక డిఎంఓ వచ్చాడు, ఆర్టీసీ డిపో డిఎంఓ. ఇట్లా చాలా చాలా మంది గొప్ప వ్యక్తులు అనేది ఈ టీంలో రావడం జరిగింది. ఇట్లా ముందుకెళ్తున్న క్రమంలో ఇప్పుడు ఎప్పుడైతే ఇంకొంచెం 10 వరకు బిల్డ్ అయిందో నెక్స్ట్ నా చెక్ అనేది 30,000 నుంచి 40,000 దాటింది, 40 నుంచి 50,000 దాటింది. ఇట్లా కొంచెం కొంచెం ముందుకెళ్తాను. ఎప్పుడైతే 80,000 వచ్చిందో అప్పుడు ప్రసాద్ సార్ అని మా బ్రదరు ఇంతకుముందు ఇన్యాక్టివ్లో ఉండేది, ఇప్పుడు ఆయన యాక్టివ్ అయ్యాడు. ఎప్పుడైతే ఆయన యాక్టివ్ అయ్యాడో ఇప్పుడు లాస్ట్ మంత్ 83,000కి వెళ్ళింది చెక్కు. ఈ మంత్ 1,20,000కి వచ్చింది. 1,21,000 అంటే ఆషామాషిగా సార్. నేను చదివింది 7th క్లాస్. ఒక 7th క్లాస్ చదివి నేను 1,20,000 తీసుకోవాలంటే బయట నాకు అసాధ్యమైన పని. నేను ఏం చేసినా కానీ ఎన్ని చేసినా కానీ రాదు. కానీ వెస్టేజ్ ద్వారా ఇప్పుడు 1,20,000 దాకా తీసుకుంటున్నాను ఈ మంత్. ప్లస్ కార్ ఫండ్ అచీవ్ అయ్యా. నాకు కారు కొనాలని ఆలోచన ఉండేది కానీ ఇన్కమ్ అనేది ఉండేది కాదు. కానీ ఇప్పుడు కంపెనీ కార్ ఫండ్ అచీవ్ అయ్యాను. కంపెనీ ద్వారా ఇప్పుడు ట్రావెల్ ఫండ్ అచీవ్ అయ్యాను.
ఇవన్నీ కూడా బయట చేస్తే నాకు ఏవి కూడా రావు. నేను మహా అయితే నెలకు 30,000 సంపాదించే జీవితం నాది, అంత మించి నేను ముందుకు వెళ్ళలేను. కానీ ఇక్కడ ఇప్పుడు 1,20,000 అంటే అసలు నేనే నమ్మలేకపోతున్నా. అసలు రాత్రి 1,20,000 అంటే షాక్ అయిపోయా నేనే. అంత గ్రేట్ సక్సెస్ రావడానికి కారణం ఏంటంటే మొత్తం కూడా నా టీం. అంటే ఈ టీం అనే కంటే నాకు ఫ్యామిలీ లాగా ఉంది సార్. మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా నాకు ఫ్యామిలీ లాగా రిసీవ్ చేసుకున్నారు ప్రతిదీ. అట్లా మూడో లైన్లో ప్రసాద్ సారు, గోపి సారు, సంధ్యారాణి మేడం, సాధనా మేడం గారు, నాగరాజ్ సారు, ఇంకొక గ్రేట్ లీడరు ప్రభుకుమారి మేడం, ఇట్లా గొప్ప గొప్ప లీడర్స్ రావడంతో ఇదంతా కూడా నాకు సక్సెస్ అవుతుంది. నేను ఈ డిసెంబర్కి 1,20,000గా, ఇది నెక్స్ట్ డిసెంబర్కి 3 లక్షలు తీసుకోవాలని గోల్తో పనిచేస్తున్నాను. అలాగే నా టీంలో ఎవరైతే నన్ను నమ్ముకొని ఈ బిజినెస్లోకి వచ్చున్నారో వాళ్ళందరూ కూడా 1 lakh ఇప్పించేదాకా నేను వాళ్ళకి సపోర్ట్ చేయాలని డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నాను. ఇట్లా ప్రతిదీ సార్. ఇప్పుడు 1,20,000 వస్తుందని చూస్తున్నాను, కానీ దీని తర్వాత దీనికంటే ముందు నేను చాలా కష్టపడ్డాను. ఒకరోజు అద్దంకి మీటింగ్కి వెళ్ళినప్పుడు నా దగ్గర ఒక 500 మాత్రమే ఉంది. ఒక 4 మెంబర్స్ వచ్చారు టీము. ఆ 4 మెంబర్స్ వచ్చారు, నా దగ్గర 500 ఉన్నాయి. వాళ్ళు మధ్యాహ్నం భోజనానికి వెళ్ళాలన్నప్పుడు నా దగ్గర ఇన్కమ్ 500 ఉన్నాయి. ఎవరన్నా అడగదామంటే 500 కూడా వేరే సార్ని అడిగి నేను వేయించుకున్నా. ఏం చేయాలని చెప్పేసి వాళ్ళకి భోజనం పెట్టించి నేను ఆ రోజు ఖాళీగా ఉన్నా సార్. వచ్చి మన మధ్యపాడు దగ్గర నా బ్యాగ్లో ఒక హెయిర్ ఆయిల్ ఉంది. ఆ హెయిర్ ఆయిల్ తీసుకొచ్చి అక్కడ నాకు తెలిసిన ఎలక్ట్రికల్ షాపు అతను ఉంటే అతనికి హోమ్ మీటింగ్ ఇచ్చి ఆ హెయిర్ ఆయిల్ అతనికి సేల్ చేసి ఆ అమౌంట్ తోటి ఆ రోజు తిన్నా. అట్లా ప్రతిదీ చాలా సార్లు సార్, ఎన్నో సార్లు తినని రోజులు ఉన్నాయి. ఎండ వాన గాలి ఏం లేదు. నైట్ ప్రతిరోజు ఇంటికి వచ్చేలేకి 11, 12 అవుద్ది. చలి, వాన, గాలి ఏవి కూడా పట్టించుకోలేదు సార్. ఎందుకు? 2 సంవత్సరాలు నేను జస్ట్ కష్టపడింది ఇప్పుడు 1,20,000. నేను బయట 10 సంవత్సరాలు కాదు, నేను చనిపోయినా కష్టపడ్డా కానీ 1,00,000 రాదు, నా జీవితం మారదు. కానీ వెస్టేజ్లో అనేది పూర్తిగా నా జీవితం మారుతుంది. జస్ట్ ఇంకొన్ని రోజుల్లోనే జూన్లో కార్ తీసుకోబోతున్నాం. నాతో పాటు ఒక 6 మెంబర్స్ అనేది నా టీంలో కార్ తీసుకోబోతున్నారు. ఇట్లా బయట నేను ఎవరికి కూడా 10 మందికి 10 రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి కాదు సార్. కానీ ఇప్పుడు నా టీంలో ఇప్పుడు చాలా మంది కూడా ఇన్కమ్ తీసుకునే వాళ్ళు దాదాపు ఒక 50 మంది దాకా ఉన్నారు. ఇదంతా కూడా నా వల్ల ఒక్కడి వల్లే కాదు సార్. అంటే నా టీం ఫ్యామిలీ సపోర్ట్. అట్లాగే గ్రేట్ లైఫ్ లైనర్స్ రావడం ద్వారా మాత్రమే సాధ్యమైంది. దీని అంతటికి కారణం కూడా సురేష్ సార్. సురేష్ సార్ అనే వ్యక్తి నాకు ఈ బిజినెస్లో మెంటర్గా ఉండకపోతే నేను అనేది ఇంత అచీవ్ అయ్యేది కాదు. ఎందుకంటే స్టార్టింగ్ టైంలో నాకు తెలిసినా తెలియకపోయినా ప్రతిదీ నాకు చెప్తా, నా అంటే ఉంటా, సార్ ఇలా చేసుకుని అలా చేసుకుని అని ఇప్పుడు వరకు కూడా నన్ను గైడ్ చేస్తూ ఉంటాడు. సురేష్ సార్ అనే వ్యక్తి ఈ బిజినెస్లో నాకు అప్లైనర్ ఉండబట్టే నేను ఇక్కడ దాకా రాగలిగాను. సురేష్ సార్ అనే వ్యక్తి లేకపోతే వేరే టీంలు ఎక్కడ ఉన్నా కానీ నేనైతే అసలు సక్సెస్ అయ్యేవాడిని కాదని నాకన్నది అనిపించింది ప్రతిసారి. ఎందుకంటే సార్ స్టార్టింగ్లో అంత కష్టపడ్డాడు. నైట్ మేమిద్దరం కలిసి జర్నీ చేసాం. నైట్ ఒక్కొక్కసారి టైర్ పంచర్ అయితే నడుచుకుంటూ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి బండికి. అట్లా ఎన్నో కష్టాలు పడ్డాం కాబట్టి ఇప్పుడు 1,21,000 సురేష్ సార్ తర్వాత నెక్స్ట్ చెక్ నాది ఉంది. ఇలాగే నా టీంలో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పించాలని ఈ గోల్ తోటి పనిచేస్తున్నాం సార్. ఒక చిన్న ఫోటో ఇది గమనిస్తే, నేను కరెంట్ పని చేస్తున్నప్పుడు, ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నప్పుడు నా ఫోటో ఇది సార్. నా లైఫ్ ఒక ఎలక్ట్రీషియన్గా పనిచేస్తా ఉన్నప్పుడు ఇది నా లైఫ్. కానీ ప్రజెంట్ ఈ వెస్టేజ్లోకి వచ్చినప్పుడు చూడండి ఇలాగున్నా. బయట ఒక టక్కు కట్టి, ఒక టై కట్టి, షూ వేసి ఇట్లా ఒక ప్రొఫెషనల్గా ఉండాలంటే ఒక 7th క్లాస్ చదివిన వ్యక్తి వల్ల ఏది కూడా కాదు. కానీ త్రూ వెస్టేజ్ ద్వారా ఇలా ఉన్న నా లైఫ్ని జస్ట్ ఒక 2 ఇయర్సే సార్ ఇలా మారింది. బయట ఒక సచివాలయ ఎంప్లాయీస్ 5 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు, కానీ వాళ్ళ జీతం 30,000 రావడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ వెస్టేజ్లో జస్ట్ నాకు ఒక 2 ఇయర్స్ మాత్రమే పట్టింది. ఇంత సక్సెస్ ఇచ్చిన ఈ జూమ్లో ఉన్న ప్రతి లీడర్స్కి, నా లైఫ్ లైనర్స్కి, అప్లైనర్స్కి నా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ బ్రహ్మస్వామి. థ్యాంక్ యూ వండర్ఫుల్. స్వామి. థ్యాంక్ యూ బ్రహ్మస్వామి. ఎంత వండర్ఫుల్ సెషన్ ని మాకు అందించినందుకు ఫస్ట్ గా. అండ్ నేను స్టార్టింగ్ నుంచి మీ జర్నీ చూస్తానే ఉన్నాను. ఎంత పెయిన్ఫుల్ జర్నీ అంటే బిఫోర్ వెస్టేజ్ కూడా నాకు మీరు తెలుసు, నేను చూశాను.
ఆ టైంలో నేను అప్పటికి వెస్టేజ్కి రాలేదు. ఏ విషయమైనా ఒక పని పట్టుకుంటే దాన్ని నిమగ్నం అయిపోయి దాన్ని పూర్తి చేసేదాకా నిద్రపోయే మెంటాలిటీ కాదు మీది. అట్ ద సేమ్ టైం వెస్టేజీని కూడా అంతే ప్రాణంగా పెట్టి చేశారు. ఎన్నోసార్లు మీ నాన్నగారి మీ ఇంట్లో సంథింగ్ ఎవరిదో షష్టి పూర్తి ఏదో సంథింగ్ అకేషన్ అయితే ఉండాల్సిన మెయిన్ అకేషన్ కూడా వదిలేసి మీరు బూట్ క్యాంప్కి వచ్చారు. ఇలాంటి చాలా త్యాగాలు ఉండబట్టే ఈ రోజు ఇంత ఎర్లీగా ఇంత స్పీడ్ గా సక్సెస్ అవ్వడానికి రీజన్ స్వామి. హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. 1,21,000 తొందరలోనే మళ్ళీ మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఖచ్చితంగా రీచ్ అవుతారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీలాంటి మంచి వ్యక్తులు, మంచి మనసున్న వ్యక్తులు ఇంకొంతమందికి ఉపయోగపడాలనే తత్వం చూసారా, అది చాలా వండర్ఫుల్. ఆ తత్వం ఉన్నన్ని రోజులు మిమ్మల్ని ఆపే శక్తి ఎవ్వరికి లేదు స్వామి భూమి మీద. ఎక్స్ట్రాడినరీగా మీరు మీ కింద ఉన్న ప్రతి లీడర్ని తీర్చిదిద్దగలిగే క్యాపబిలిటీ మీ దగ్గర ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అలానే కొండేపి టీం మొత్తం ఏకమై పనిచేయటం కూడా చాలా హ్యాపీనెస్ స్వామి. ఆ టీము ఈ టీము ఆ లైన్ ఈ లైన్ అనకుండా ఏ లైన్ ఎలా ఉన్నా ప్రతి ఒక్కరు వాళ్ళ వంతు కృషిని వాళ్ళు చేస్తూ ప్రతి ఒక్కరిని పైకి తీసుకురావాలనే ఆ మైండ్ సెట్ అనేది సూపర్. దానికి ముందుగా మనం సురేష్ సార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. థ్యాంక్ యూ బ్రహ్మస్వామి. థ్యాంక్ యూ స్వామి. మీ పర్సనల్ గా సపోర్ట్ ఉండవటం వల్లే మీరు కానీ వెంకటేశ్వర సార్ కానీ అగ్రికి సంబంధించి ఏదైనా ఇబ్బంది అయినా వెంటనే కాల్ చేసి ఉన్నప్పుడు ప్రతిసారి సజెషన్స్ ఇచ్చి ఎలా వాడాలి ఏందని ప్రతిదీ మీ సపోర్ట్ తోటే సాధ్యమైంది స్వామి. నాకు అక్కడ వల్ల మా ఏం కాలేదు. సపోర్ట్ మా సపోర్ట్ కొత్తగా ఏం లేదు బ్రహ్మస్వామి. మాకు తెలిసిందని మీకు చెప్పాం అంతే. మీరు డిసైడ్ అయ్యారు కాబట్టి నైట్ 12 దాకా కూడా ఫీల్డ్ వర్క్ చేసే ఆ మైండ్ సెట్ ఉంది కాబట్టి ఇంత స్పీడ్ గా మీరు రాగలిగారు. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్ ఫీడ్బ్యాక్, వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు మాకు. చాలా హ్యాపీగా ఉంది స్వామి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మనం మిగతా వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుందామా? ఓకే ఓకే స్వామి. ఎస్. లీడర్స్ బాగా గమనించండి. ఒక నార్మల్ వ్యక్తి 7th క్లాస్ చదువుకునే పర్సన్ జస్ట్ 2 సంవత్సరాలు డిసైడ్ అయితే లైఫ్ మారటంతో పాటు కొన్ని వందల మందికి తన నోటి మాట ద్వారా మంచి చేసి ఆరోగ్యం అవ్వచ్చు, ఆదాయం అవ్వచ్చు, ఇప్పించే ఛాన్స్ వచ్చిందా లేదా? ఆ ఛాన్స్ ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కి ఉంది స్వామి. నా రిక్వెస్ట్, ఆల్రెడీ జూమ్ లో 300 మంది విన్నారు కదా. మనం డిసైడ్ అయితే మన తలరాతను మార్చుకునే అవకాశం మన దగ్గరే ఉంది. బట్ మనమేమనుకుంటున్నామంటే ఎవరో రావాలి, ఏదో చెయ్యాలి, ఎవరో ఏదో పుష్ చేస్తే లేదంటే గవర్నమెంట్ పథకాలు ఏదో మన జీవితాన్ని మారుస్తాయి. నో నో ఛాన్స్ స్వామి. ఏదైనా మనం డిసైడ్ అయ్యి మనం హార్డ్ వర్క్ చేస్తేనే ఏ ఫీల్డ్ అయినా ముందుకెళ్ళగలం. దాంట్లో నెట్వర్క్ మార్కెటింగ్ లో, డైరెక్ట్ సెల్లింగ్ లో, వెస్టేజ్ లో అంతకు 10 బలం ఉంది. ఆ బలాన్ని మనం పట్టుకోగలిగితే దాన్ని మనం మన మైండ్కి తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే జనాలకు మంచి చేయాలి అనే థాట్ వస్తే మనల్ని ఆపే శక్తి ఎవరికి లేదు స్వామి. వాళ్ళు ఎవరో వస్తారు, వీళ్ళు ఎవరో వస్తారు, వాళ్ళు చేస్తారులే, వీళ్ళు చేస్తారులే అనే మైండ్ సెట్ వచ్చిందా అవుట్. నా రిక్వెస్ట్, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడరు, ఇంతకుముందు కొత్తగా వచ్చిన వాళ్ళైనా పర్లేదు, పాత వాళ్ళైనా పర్లేదు, ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు ఏం చేశారో ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తే చాలు, మనం కూడా సక్సెస్ అవుతాం స్వామి. గ్రేట్ లీడర్ బ్రహ్మయ్య స్వామి ఏం చేశాడో ఆన్నే డూప్లికేట్ చేద్దాం, మనం కూడా ముందుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మయ్య స్వామి వన్స్ అగైన్. థ్యాంక్ యూ నెక్స్ట్ థ్యాంక్ యూ ఫీల్డ్ వెళ్దాం. ఎస్, కే శ్రీలక్ష్మి మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ స్వామి. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ స్వామి. ఎస్ మాట్లాడండి. బ్రహ్మయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. హలో, మీరు మేడం చెప్పిన గుడ్ మార్నింగ్ వండర్ఫుల్ మేడం. సెక్షన్ సార్. ఈరోజు మీరు చెప్పిన వండర్ఫుల్ సెక్షన్ సార్. మీ జర్నీ ఇంత బాగుంది అనుకున్నాం, ఇంత కష్టంగా ఉంది అనుకున్నాము. బయట మిమ్మల్ని మామూలు మీటింగ్ హాల్లో చూస్తే మామూలుగా చెప్తున్నప్పుడు మేము ఎప్పుడు వినలేదు సార్. ఈరోజు జూమ్ లో బాగా చెప్పారు సార్ మీ జర్నీ మొత్తము.
హార్ట్ఫుల్ గా మాకు బాగా నచ్చింది సార్ ఈ రోజు. ఓకే మీరు అంటారు కదా సార్ మామూలుగా మా అక్కడ మీటింగ్ లో సీఎం జీతం నేను తీసుకోవాలని, ఈ రోజు మీ కళ అనేది నెరవేరింది సార్. ఈ రోజు సీఎం జీతము 1,21,000కి. థ్యాంక్ యూ సార్. విష్ యూ హెల్త్ సార్. థ్యాంక్ యూ సార్. మీ గోల్ మళ్ళీ డిసెంబర్ కి 3 లక్షలకి వెళ్ళాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్ సార్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మేడం, మీరు కూడా తొందరగా వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం మేడం. ఎస్ ఎస్. చేయాలని థ్యాంక్ యూ శ్రీలక్ష్మి కోరుకుంటున్నాను. మేడం. అలాగే సూపర్ సూపర్. కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. బ్రహ్మ సార్, శ్రీలక్ష్మి మేడం అని పోకూరు నుంచి స్వామి. ఓకే చాలా డెడికేటెడ్, చాలా మంచి వాయిస్ ఉంది. ఎవరినైనా అక్కడే నిలబెట్టి మాట్లాడగలే గట్స్ కూడా ఉన్నాయి. ఓకే కొంచెం ఈ సిస్టానికి ఇప్పుడిప్పుడే వస్తున్నారు. స్వామి, మీరు డిసైడ్ అయితే ఏదైనా సాధించగలరు. ఖచ్చితంగా తొందరలో మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి మేడం. థ్యాంక్ యూ సార్. ఎస్ థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా స్వామి, అందరం కలిసి చేద్దాం. థ్యాంక్ యూ సార్. మీరు మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ లెటర్స్ గమనించండి. ఈ సెషన్ ద్వారా మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయింది, ఏం మార్చుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు అంటే చాలా మంది, ఇంచుమించు 32 మెంబర్స్ ఉన్నారు స్వామి. కొంచెం స్పీడ్ గా ఫీడ్బ్యాక్ ఇద్దాం, ఓకేనా? నెక్స్ట్ చల్లా మల్లికార్జున్ సార్. సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ సార్ స్వామి శరణం. గుడ్ మార్నింగ్ బ్రహ్మ సార్. గుడ్ మార్నింగ్ స్వామి. గుడ్ మార్నింగ్ సార్. పార్ట్ టైం బిజినెస్ ని కూడా ఇటు మళ్ళీ పెట్టేట్టు చేశారు కదా. టెస్ట్ మనీ మామూలుగానే టెస్ట్ మనీ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈ రోజు అయితే క్లారిటీగా అర్థమైంది సార్. నెక్స్ట్ ఇయర్ కి నేను కూడా 1 lakh కొట్టాలని ఈ డిసెంబర్ కి మనం విజయవాడ ట్రైనింగ్ లో 30,000 టార్గెట్ పెట్టాను. దానికి సల్లంగా రీచ్ అయ్యాను. అందా పందాగా నెక్స్ట్ ఇయర్ కి 1 year కి మళ్ళీ డిసెంబర్ కి 1 lakh నీ టెస్ట్ మనీ వినటానికి నాకు క్లారిటీ వచ్చింది సార్. మనం ఆల్రెడీ పార్ట్ టైం మీద మనసు పెట్టి కొంచెం లైట్ గా చేస్తున్నాం దీని మీద. ఓకే థ్యాంక్ యూ లేడు. థ్యాంక్ యూ మల్లికార్జున్ సార్. మీ హార్డ్ వర్కే మిమ్మల్ని ముందుకు తీసుకొస్తుంది. థ్యాంక్ యూ. వండర్ఫుల్. ఖచ్చితంగా నెక్స్ట్ డిసెంబర్ కి 1 lakh ఖచ్చితంగా ఉంటారు. కొట్టాలి చెప్తే చెయ్యాలి సార్, ఇంకా అదేం లేదు. సూపర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కోటేశ్వరమ్మ బాపట్ల. అన్మ్యూట్ చేసుకోండి. కోటేశ్వరమ్మ బాపట్ల. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి. సార్, మీరు చెప్పున నేను ప్రతిరోజు టిఫిన్ అంగట్లో ఇంటా కానీ కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కాదు. మొన్న నా వరకు వచ్చేసరికి నేను మాట్లాడలేకపోయాను సార్. కానీ ఈరోజు హెల్త్ బాగాలేక ఇంట్లో ఉన్నాను. ప్రతిదీ వింటూ వచ్చాను. సార్ చాలా కష్టపడ్డారు. చాలా అవమానాలు పడ్డారు. నమ్మిన వాళ్ళు దగ్గరికి యాక్సెప్ట్ చేయలేదని బాధపడ్డారు. చేసే పని కొంతమంది వ్యతిరేకించారని బాధపడ్డారు. అయినా నమ్మకంగా నేను గెలుస్తాను, ఎప్పటికైనా గెలిచి తీరాలని ఒక నమ్మకంతో ముందుకు సాగారు. నాకు చాలా కనెక్ట్ అయింది ఆ మాట. చాలా మంచిగా అనిపించింది సార్. నాకు సార్ చెప్పే ప్రతి ఒక్క మాట విన్నాను ఈ రోజు మనస్ఫూర్తిగా. ఇంకా ముందుకు సాగాలని సారు అలా మేము కూడా సార్ని ఆదర్శంగా తీసుకొని నడవాలని, కష్టపడి ముందుకు నడిచి మేము కూడా ఒక గుర్తింపు పొందాలని. మేము 4 నెలలు వస్తాం, 3 నెలలు వస్తాం మేము వచ్చి కొత్తగా. సురేష్ సారు లీడర్ గా ఉన్నారు మాకు. హలో, ఓకే. చెప్పండి. అని ముందుకు సాగాలని మేము కష్టపడతా ఉన్నాం సార్. ఖచ్చితంగా స్వామి, అందరం కలిసి ముందుకెళ్దాం. ఇబ్బంది ఏం లేదు. నిలబడి ఇక్కడ ఏముందో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. అవును, నేను చాలా అన్ని వింటాను సార్. కానీ నేను ప్రతి ఒక్కరు టిఫిన్ అంగట్లో ఉంటా, చాలా డిస్టర్బెన్స్ అయినా ఇష్టంగా వింటాను. కానీ పర్లేదు, కొంచెం బాధపడతా ఉంటాను నేను. ప్రతిసారి నేను మాట్లాడలేకపోతున్నాను, బాధపడతా ఉంటాను. సూపర్. ఇవాళ డిసైడ్ అయ్యి మాట్లాడారు కదా, అంతే. రోజు మాట్లాడుతూ ఉంటే అలవాటు అయిపోద్ది. ఓకేనా? హెల్త్ వాళ్ళకి ఇంట్లో ఉండేసరికి ఈ రోజు నేను జూమ్ లో రాగలిగాను. సూపర్. థ్యాంక్ యూ స్వామి. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ లెట్స్ గమనించండి. మనం ఇంత తొందరగా స్పీడ్ గా గ్రోత్ అవడానికి తన అమూల్యమైన మాటలు ఇచ్చి తన శక్తి మొత్తాన్ని దారబోసి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి పేద బిడ్డలందరినీ ఒక మంచి స్థాయికి తీసుకురావాలి. ఏదైనా అందరూ గెలవాలి, అందరితో పాటు
మనం కూడా ముందుకెళ్ళాలి, అందరికీ ఉపయోగపడాలని ఒక పర్సన్ డిసైడ్ అయితే మన సరౌండింగ్ జిల్లా రూపురేఖలే మారిపోయేలా చేసిన మన గ్రేట్ అప్లైనర్ మెంటర్ సురేష్ సార్ని ఒక్కసారి ఇన్వైట్ చేద్దాం. సురేష్ సార్, మీకు కోహోస్ట్ ఇచ్చాను చూడండి. థ్యాంక్ యూ సార్. వాయిస్ వినపడుతున్న జర్నీలో ఉన్నాను. ఎస్ క్లియర్ సార్, మాట్లాడండి. థ్యాంక్ యూ రమేష్ సార్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగా ఉంది. అంత హ్యాపీ అంటే 1,00,000 వచ్చినప్పుడు అంటే ఈ 1,00,000 ఎప్పుడప్పుడు అందరిగా ఉన్నాను. చాలా చాలా హ్యాపీ. 7th క్లాస్ నుంచి చాలా మందికి తెలిసిన వాళ్ళకి స్టార్టింగ్ చెప్పిన ఎంత పడ్డా రాలా. మీకు తినే రాతను బట్టి నువ్వు నా ఎంట కూడా వచ్చినావు. అంటే ఎవరికి ఏది పట్టుకోవాలి, ఎక్కడ రాసిందో నిజంగా విధి రాలా. సూపర్. నాకు బ్రహ్మేష్ సార్ లో నచ్చిన విషయాలు, లీడర్స్ మీరు మిగతా లీడర్స్ చాలా గొప్ప లీడర్స్ ఉన్నారు కొండేపి టీంలో. బ్రహ్మేష్ సార్ లో నేను చూసింది ఏంటంటే ఇప్పటిదాకా ఒక్క కంప్లైంట్ కూడా ఒక్క టికెట్, చాలా విషయాలు జరుగుతా ఉంది. తిన్నాడు, తినలేదు. నేను కూడా స్టార్టింగ్ లో కొన్ని మిస్టేక్ చేసా, కంప్లైంట్ ఇచ్చేవాడిని. బట్ ఇప్పటిదాకా నోరు తెలిసి బ్రహ్మేష్ సార్ ఒక్కసారి అన్నా నాకు ఈ సహాయం కావాలి, మీటింగ్ తప్పితే తన నోట్ నుంచి నాకు ఇది కావాలని అడగల. ఎందుకంటే కంప్లీట్ గా బిజినెస్ నాది అని బాధ్యత తీసుకున్నాను. ఫస్ట్ మిగతా లెటర్స్ కి బ్రహ్మేష్ సార్ మెయిన్ క్వాలిటీ ఇది. రెండోది పాజిటివ్ యాటిట్యూడ్. ఏం వచ్చినా రాకపోయినా డిసైడ్ అయ్యాక ఇంకొక బ్రహ్మయ్య అదృష్టం కలది లీడర్స్ అందరూ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు బ్రహ్మయ్య ఎవరితో అంటే నేను అది ఆనంద్ సాయన్న, ఎటువంటి వాళ్ళతో మీరు జర్నీ చేస్తా ఉంటే మీకు తెలియకుండానే ఆ పాజిటివ్ వైబ్స్ టచ్ అవుతా ఉంది. జారి కూడా నెగిటివ్ పీపుల్ తోటి క్రాస్ లెవెల్స్ కానీ అనవసరం నాకు ఒక్క రోజు కూడా ఒక్క కాల్ కూడా మాట్లాడాలి. రమేష్ సార్ మెయిన్ సీక్రెట్ అది. నేను ఆనంద్ సార్ పట్టుకోపోయేదాకా ఆనంద్ నాకు ఉన్నాడు. ఆ మెయిల్ నాకు ఇచ్చాక నేను ఆనందం కొట్టుకొని తెలుసుకున్నాను. రమేష్ సార్ నేర్చుకొని అలవాటు చేసుకోవాలని చెప్పి ఎక్కువ రోజులు మాతోనే జర్నీ చేశాను. మా అనుభూతి ఆబ్వియస్ గా ఎలాంటి క్వాలిటీస్ అలాంటి క్వాలిటీస్ వస్తాయి. సో అదొక సీక్రెట్ రమేష్ సార్. మూడోది త్యాగం సార్. లేకపోయినా చెప్పారు కదా, ఏ రోజు కూడా నా దగ్గరికి వచ్చారన్నా ఇంత కష్టంగా ఉంది నేను చేయమంటావా, నేను తీసుకొచ్చాను కదా, నాకు హెల్ప్ చేయవేంటి అని ఒక్క రోజు కూడా కాల్ చేశాను. అంత పెయిన్ఫుల్ స్టోరీ. స్టార్టింగ్ లో మా ఎవరికి తిరిగి డబ్బాలు ఇస్తా ఉండేవాడు, కడుపులు ఎక్కడ కూడా ఇస్తుండేవాడు. రైట్. సో ఇంత బుద్ధి పని చేసేవాడు. ఇంకొకటి మీరు చెప్పారు, విజయం త్యాగఫలం. వాళ్ళ నాన్నగారు సంవత్సరం అయితే అంత ఇష్టమైన నాన్న నెక్స్ట్ లో చుట్టాలు అందరూ వస్తారంటే మీటింగ్ వచ్చాడు. ఎవరైనా చేస్తారా సార్? ఇంపాసిబుల్. ఇవన్నీ ఎవరు గుర్తు కనపడవు సార్, కనపడవు. ఎవరో సత్యాలు చెప్పకపోతాం. ప్రతి స్టోరీ అంత నొప్పి ఉంటుంది సార్, ఎక్కువ ఉంటుంది. ఇప్పటికీ కొన్ని టీములు చాలా రోజుల నుంచి ఉన్నారు, ప్రతి రోజు కంప్లైంట్స్. ఒక్క రోజు కూడా అప్లైన్ డౌన్ రమేష్ సార్ నాతో ఒక మాట కూడా అలా. ఇప్పుడు రాత్రి కనపడ్డా నవ్వుతా అన్న, ఇది ఒక వ్యక్తితో మాట్లాడన్నా అంటాడు. కానీ నువ్వేందన్నా నాకు మీటింగ్ ఇవేంది, అడుగుతుంది నాకు డేట్ ఎవరేది ఈ రోజు కన్నా. సో చాలా పాజిటివ్ యాటిట్యూడ్. నిజంగా కొన్ని దొరకటం మా అదృష్టం రమేష్ సార్. నీకు ఈ రోజు కాదు, నువ్వు 30,000 తీసుకున్నప్పుడు చెప్పి ఆ ప్రపంచం సృష్టించబోతున్నాను. బీవీ మేడం సారు ఎట్లాగో ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో నువ్వు కూడా ఐకాన్గా తయారవబోతున్నావు. మీకు నా సపోర్ట్ 100% కలిసి ఇలాగే పనిచేస్తాం. చాలా మంది నువ్వు గెలిచావు, మీ టీంలో చాలా మంది లీడర్స్ ఉన్నాయి, వాళ్ళందరినీ గెలిపించాలి. రైట్. దానికి కంకణం కట్టుకోండి. థ్యాంక్ యూ బ్రహ్మేష్ సార్. థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సురేష్ సార్. ఎస్, నెక్స్ట్. ఓకే.
ఓకే, నెక్స్ట్ శ్రీనివాసరావు జమ్ జమండ్లమూడి. ఎస్, అన్మ్యూట్ చేసుకోండి స్వామి. స్వామి గుడ్ మార్నింగ్ స్వామి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఆ, మాట్లాడండి స్వామి. సార్ బ్రహ్మయ్య సార్, సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు మేము ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నది మీరు ఈ రోజు సాధించారు. అంతా మీ వల్లే సార్, మీలాంటి గొప్ప వాళ్ళు రావటం వల్లే సార్. సార్ మాదేముంది కానీ సార్, మీరు మీ మీ యొక్క చిన్నప్పటి నుంచి ఉన్నటువంటిది అన్నిటికీ సమాధానమే ఈ చెక్కు సార్. చెక్కు ద్వారా మీరు మంచి సమాధానం చెప్పారు. అవును సార్. ఇది ఇది ఇంకా మీరు నిరంతరం ఇక వెనక్కి తిరిగి చూడకుండా మీరు అనుకున్నటువంటి గోలు వచ్చే డిసెంబర్ నాటికి 3 లక్షలు ఈజీగా మీరు కొట్టి మీ గోల్ మీరు సాధించాలని కూడా కోరుకున్నాను సార్. నాకైతే చాలా సంతోషం. Yes, yes. అవునవును సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా తొందరగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ శ్రీనివాసరావు సార్. అప్లైనర్ గెలిస్తే హ్యాపీగా ఫీల్ అవటం, డౌన్లైనర్ అంతకన్నా హ్యాపీనెస్ ఏం కావాలి సార్ మాకు. బ్రహ్మేష్ సారు ధన్యుడే సార్, ఇంతమంది ప్రేమని పొందుతున్నాడు. థ్యాంక్ యూ శ్రీనివాసరావు సార్. బ్రహ్మేష్ సార్, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. ఇదంటే టీం కంటే ఇది ఒక ఫ్యామిలీ సార్. నాకు ప్రతి ఒక్కరు కూడా అంతే. నన్ను ఒక తమ్ముడు లాగా, ఒక బ్రదర్ లాగా Yes. ఇట్లా రిసీవ్ చేసుకునే వాళ్ళే కానీ ఎవరు కూడా అవును, నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. Yes. మొత్తం ఒక అంతా ఫ్యామిలీ ఒక మెంబర్ ఫ్యామిలీ లాగా లాగా నన్ను కలిసి రిసీవ్ ఉంటాం వల్ల. చేసుకుంటారు. అవును, ఎస్, సూపర్ బ్రహ్మేష్ స్వామి. నెక్స్ట్ కే శ్రీదేవి కందుకూరు మేడం, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. మార్నింగ్ సార్, ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ మేడం. సార్. మీరు డిసైడ్ అయ్యి మీ నాన్నగారి సంవత్సరకమైనా మళ్ళీ సంవత్సరం వచ్చేద్దులే, తర్వాత అయినా చేసుకోవచ్చు, కానీ మీటింగ్కి వెళ్ళి నేను తెలుసుకొని నేర్చుకోవాలి అని మీరు డిసైడ్ అయ్యి నిలబడ్డారు కాబట్టి ఈ రోజు మీకు సక్సెస్ వచ్చింది సార్. మెయిన్ మీటింగ్ సార్. అవును మేడం, నేను ఫస్ట్ సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తుంది మేడం, కానీ మన జీవితాలు అదే మారట్లేదు కదా. మనం డిసైడ్ అయితేనే అవును, ఇంట్లో ఒక ఎవరికి సంవత్సరం వాళ్ళమే ఇవ్వమనే డిసైడ్ కాదు, అయ్యి. ఏ పెళ్లిళ్ళైనా ఏదైనా కానీ అవన్నీ పండగలు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి మేడం. ఎప్పుడు మిమ్మల్ని చూసే నేను అనుకుంటాను సార్ మాట్లాడలేరు బ్రహ్మయ్య సారు, కానీ చూడండి అని సురేష్ సార్ చెప్పేవాళ్ళు. నేను కూడా మాట్లాడలేను, కానీ నేను కూడా నిలబడాలి అని అనుకొని ఎప్పుడు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడుస్తున్నాను సార్. ఖచ్చితంగా మేడం. ఓకే సూపర్. ఓకే సార్. ఖచ్చితంగా స్వామి. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. మీరు అనుకున్న గోల్స్ కూడా ఖచ్చితంగా రీచ్ అవుతారు. మీరు మాట్లాడలేకపోవటం ఏం లేదు స్వామి, ఇక్కడ వాయిస్ ఉంది, కంటెంట్ ఉంది. కొంచెం ఈ సిస్టానికి తగ్గట్టుగా వచ్చేస్తే అయిపోయింది. మీరు డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ, ఇంకా ఆగదు. థ్యాంక్ యూ శ్రీదేవి మేడం. థ్యాంక్ యూ సార్. హైగ్రీవ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ శిరీష మేడం, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ Yes. మార్నింగ్ బ్రహ్మేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్ బ్రహ్మయ్య గారు. థ్యాంక్ యూ సార్. మీ జర్నీ మటుకు హార్ట్ఫుల్ గా బాగా సూపర్ గా ఉంది సార్. అసలు మీరు మీ నాన్నగారి శ్రమని కూడా వదులుకొని మీటింగ్ వెళ్ళటం మరీ హార్ట్ఫుల్ గా ఉంది సార్. అదే పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్ మాకు. ఓకే, థ్యాంక్ యూ బ్రహ్మయ్య గారు. థ్యాంక్ యూ సార్. మీరు కూడా తొందరగా మీ గోల్స్ అచీవ్ అవ్వాలా. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ కృష్ణ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. మీరు కూడా తొందరగా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి. తొందరలోనే ఎల్ఓబితో చెక్ తీసుకోవాలి స్వామి. థ్యాంక్ Okay, sir. యూ.
నెక్స్ట్ 908 హరికృష్ణ సార్. 908. ఎస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్వామి. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు మీ సక్సెస్ జర్నీ మాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది సార్. ఓకే మేడం. మీరు ఇలాగా ఫస్ట్ ఒక్కలే నిలబడితే ఏం సాధించలేము, మనం డిసైడ్ అయ్యి నిలబడి ఒక టీంని బాగా బిల్డ్ చేసుకుంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి మీరు ప్రూవ్ చేశారు సార్. ఆ పాయింట్కి నేను కనెక్ట్ అయ్యాను. మిమ్మల్ని ఫాలో అవుతూ నేను కూడా ఇలా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. మీరు 1 lakh సాధించినందుకు కంగ్రాచులేషన్ సార్ ఈరోజు. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా త్వరగా 1 lakh ఎర్న్ చేయాలి మేడం. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. హారికాదేవి మేడం, మీరు బీటెక్ కదా? అవును సార్, తారక్ రావు సార్ కూతుర్ని సార్. ఐడియా వచ్చింది. సూపర్. ఖచ్చితంగా స్వామి, అందరం కలిసి ముందుకెళ్దాం. మీరు డిసైడ్ ఓకే అయితే చాలు. ఖచ్చితంగా బయట లేనంత స్కోప్ ఇక్కడ ఉంది. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సార్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ స్వామి. థ్యాంక్ యూ ఎస్. సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సంధ్యారాణి మేడం. ఎస్, అన్మ్యూట్ చేసుకోండి స్వామి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. బ్రహ్మయ్య సార్ గుడ్ మార్నింగ్, కంగ్రాచులేషన్ సార్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్కి చాలా సంతోషంగా ఉంది సార్. మా సారు సూపర్. 1 lakh దాటిపోయాడని. సూపర్. సారు అసలు నాకు ఒక బిడ్డలాగా సార్. నేను 4 సర్జరీస్ అయినా కానీ నేను రాలేను సార్, నేను దీంట్లో చెయ్యాలంటే కష్టం సార్ అన్నా కానీ, లేదు మేడం మీకు మీరు చేయగలరు, మీరు రావాలి, మీరు వెస్టేజ్ కుటుంబంలోకి మీరు ఒక నెంబర్గా జాయిన్ అవ్వాలన్నప్పుడు నేను చాలా ఆలోచించాను సార్. నాకు 4 ఆపరేషన్లు, మా పాపకి సర్జరీ జరిగింది. నేను కూర్చోలేను సార్, జర్నీ చేయలేను, రాలేను అన్నప్పుడు కూడా లేదని చెప్పి ఒక బిడ్డలాగా నా చేయి పట్టుకొని బ్రాంచ్ డైరెక్టర్ అయ్యా, ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్ అయ్యానంటే సారు నన్ను ఇంతవరకు తీసుకొచ్చాడంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు బాబు లేని లోటు సారు, అదే దేవుడు ఏదో ఒక రూపంలో ఇస్తాడన్నారు కదా, సార్ రూపంలో నాకు ఇచ్చాడు సార్. సూపర్ స్వామి. ఖచ్చితంగా మీరు చాలా అవన్నీ దీంట్లో ఉన్నాయి. అసలు సార్కి చాలా రుణపడి ఉన్నాను. దేవుడు కొంత రాస్తాడంట, కానీ సారు నా తలరాతను రాయడాడు మార్చడానికి వెస్టేజ్ కుటుంబంలోకి తీసుకొచ్చాడు. నేను కూడా చాలా మారింది మేడం మీ తలరాత వెస్టేజ్ లో. చాలా నేర్చుకొని చాలా ఇదిలో ముందుకు సాగాలని కోరుకుంటున్నా. సారు మళ్ళీ డిసెంబర్ కల్లా 3 lakhs పైన దాటాలని, దేవుడు సార్ని ఇంకా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా స్వామి. 1 lakh తీసుకొని కార్ తీసుకోవాలి మేడం. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ స్వామి. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ స్వామి చెప్పండి. అమ్మ మాట్లాడిద్దంట సార్. సార్ ఇవ్వండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సంతోషం సార్. మేడం సంతోషం సార్. నీకు మేడం మీరంటే వాళ్ళు రావడం ద్వారానే మేడం. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఉండవల్లే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నెక్స్ట్ కృష్ణ సార్, అన్మ్యూట్ చేసుకోండి. స్వామి గుడ్ మార్నింగ్ స్వామి. గుడ్ మార్నింగ్ స్వామి. బ్రహ్మయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీ టెస్టిమోనీ మొత్తం పాయింట్లు అన్నీ నాకు కనెక్ట్ అయ్యాయి సార్. మొత్తం ఏదైనా కూడా ఏది మీరు పడ్డ కష్టానికి ఫలితం అనేది దొరికింది సార్. ఇంకా అలాగే మీరు చేసే ఇది ఇంకా కష్టపడి అంత బాగా చేసుకొని
నెక్స్ట్ ఏ అయితే గోల్స్ పెట్టుకున్నారో అవన్నీ రీచ్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్. థ్యాంక్ యూ కృష్ణ సార్. మీరు కూడా సార్ కృష్ణ సార్ బ్రహ్మేష్ సార్ కృష్ణ సార్ అని అద్దంకి ఓకే. ఎక్స్ ఆర్మీ సార్ కూడా చాలా ఒబీడియంట్. ఏదైనా డిసైడ్ అయితే దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే మైండ్ సెట్, ఇంకొంతమందికి ఉపయోగపడాలి అనే మైండ్ సెట్ ఎక్కువ ఉంది సార్కి. చాలా క్లాస్ పీపుల్ సార్. సూపర్ సూపర్. ఖచ్చితంగా కృష్ణ సార్ మీరు కూడా ఏదైతే గోల్ పెట్టుకున్నారో దాన్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నాగరాజ్ సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి కొంచెం స్పీడ్గా సార్, టైం ఎక్కువ లేదు. సార్ ప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్. నాగరాజ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ నాగరాజ్ సార్. ఇలాంటి గొప్ప లీడర్స్ టీమ్ లో నేను ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను సార్. మీలాంటి సార్ లైఫ్ ఎంత నాకు సంతోషం రావడం వల్ల సార్ సార్. నేను ఫస్ట్ టైం చాలా సంతోషపడుతున్నాను సార్. కష్టపడాలి అంటే నాకు చాలా ఇష్టం సార్. మీ జర్నీ మాత్రం మామూలు జర్నీ కాదు సార్. మిమ్మల్ని నుంచి నేను చాలా మార్చుకున్నాను. మీరు ఇలాగే ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఇంకా ముందుకు సాగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా మీ గోల్ ని ఏది థ్యాంక్ ఇల్లు యూ కట్టాలని సార్. గోల్ పెట్టుకుంటున్నారో ఆ గోల్ తొందరగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాగరాజ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చాలా నాగరాజ్ సార్. సంతోషంగా థ్యాంక్ ఉంది యూ సార్. సార్. మీరు గొప్ప లేదు సార్. మీ టీంలో నేను ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను సార్. థ్యాంక్ యూ నాగరాజ్ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సార్. నెక్స్ట్ తోకల వెంకట శ్రీహరి మోపాడు. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. తోకల వెంకట శ్రీహరి సార్ అన్మ్యూట్ ఆపించండి చూడండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ గా ఉంది సార్. తెలుసుకోండి లైఫ్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో నుంచి నాన్నగారి సంస్కృతి కూడా మానుకొని నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు కానీ మీటింగ్కి వెళ్ళడం నాకు చాలా నచ్చలేదు సార్. చాలా మీ యొక్క పట్టుదల కృషి వెనక్కి మరవలేదు. పట్టుదల ఉంటే ఏదైనా చేయొచ్చు అని మీరు గతమాని ద్వారా చాలా అర్థమైంది సార్ మాకు. నేను ఇప్పటిదాకా కూడా నాకు సరైన పద్ధతులు నేను అవలంబించలేకపోవడం, నేను చాలా ఇబ్బందులు ఈ మధ్య కాలంలో 10 సంవత్సరాల క్రితం వరకు క్రితం నుంచి ఇప్పటిదాకా నేను వెస్టేజ్లోకి రాకముందు వరకు చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. నా ఇబ్బందుల కంటే కూడా మీరు ఇంకా చాలా ఇబ్బందిగా అనిపించింది సార్ నాకైతే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ గోల్ ఈ డిసెంబర్కి మీ గోల్ రీచ్ అయినందుకు థ్యాంక్ యూ. హార్టీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రేయర్ సార్. భాగస్వామి ఖచ్చితంగా మీరు కూడా అలానే ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయ్యి కొంచెం దీనికి టైం ఇస్తే చాలు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఇక్కడ ఉంది మనకి. బయట మనం ఎన్ని రంగాల్లో ఏం చేసినా సక్సెస్ అవ్వలేకపోయాం. ఇక్కడ అంతకు మించి స్పీడ్ అయ్యే స్కోప్ ఉంది. ఓకేనా? ఖచ్చితంగా మీకున్న డెడికేషన్ కి చాలా స్పీడ్కి వెళ్తారు. ఇబ్బంది ఏం లేదు. అందరం కలిసి చెప్పి నా టౌన్ మొత్తానికి ఆదర్శంగా ఉంటుందని సూపర్ సూపర్. ఖచ్చితంగా థ్యాంక్ యూ శ్రీయర్ సార్. ఎస్. నెక్స్ట్ గాలిముట్టి దయమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. దయమ్మ మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. ఓకే. నెక్స్ట్ శ్రావణ్ కుమార్ సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. సార్ ఉన్నా. ఓకే మాట్లాడండి.
సార్ మేడం గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. సార్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పింది లెక్కన భలే ఉంది సార్. థ్యాంక్ యూ మేడం, మీరు కూడా చెప్పే పాయింట్ కష్టపడుతున్నారు. మీరు భలే బాగా చెప్పారు సార్. సార్ మీ థ్యాంక్ యూ. ఆర్ట్ వర్క్ భలే నచ్చింది సార్. అసలు బాగా ఖచ్చితంగా చెప్పారు. జర్నీ చాలా జర్నీ చేశారు సార్, కొంత నేను చూశాను. అవును మేడం. సార్ థ్యాంక్ యూ మేడం, మీరు కూడా తొందరగా సక్సెస్ అవ్వాలి వెస్టేజ్లో. ఆ, అవ్వాలని మీరు అనుకుంటున్నాం సార్. మీ థ్యాంక్ డ్రీమ్ యూ సో మచ్ ఏదైతే పెట్టుకుంటారో అది తొందరగా రీచ్ అవుతారు మేడం. సార్. థ్యాంక్ యూ. అమ్మాయి బర్త్డే ఈరోజు. ఓకే ఓకే, హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దయం మేడం. వండర్ఫుల్ థ్యాంక్ యూ ఫీడ్బ్యాక్. సార్. నీ పేరు గుర్తులేదు సార్, వాయిస్ పర్లేదు పర్లేదు స్వామి. గుర్తుపెట్టాను. సూపర్ పర్లేదు. మా పేరు ప్రసాద్ స్వామి. సరే సార్, ఒకసారి థ్యాంక్ యూ. కలిసాం కదా సార్ తిమ్మనపాలెంలో. అవును. వాయిస్ గుర్తుపెట్టే కానీ సూపర్ పేరు స్వామి. గుర్తులేదు సార్. పర్లేదు స్వామి. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ ఎస్. నెక్స్ట్ శ్రావణ్ కుమార్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. రమేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ శ్రావణ్ సార్. హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ శ్రావణ్ సార్. సార్ మీరు చెప్పిన జూమ్ సెషన్లో నాకు అర్థమైంది ఏంటంటే, డిసైడ్ అయ్యి చెప్తే చెయ్యాలన్న కాన్సెప్ట్ అదొక నచ్చింది సార్. నేను ఎలా అయినా 1 lakh కొట్టాలి, 1 lakh కొట్టి నేనేందో అనేది నిరూపించాలని మిమ్మల్ని ఎవరైతే అన్న వాళ్ళకి ఒక నిదర్శనంగా నిలబడ్డారు, అదొకటి సార్. ఇంకోటి ఏంటంటే, ఫాదర్ గారు సెరమనీ ఉండి కూడా అక్కడ ఫంక్షన్ ఉండకుండా మీటింగ్కి వెళ్ళారు, అదొకటి. ఏదైనా డిసైడ్ అయ్యి చేస్తే కంపల్సరీగా నిలబడతారు అన్నది కాన్సెప్ట్ బాగా ఉంది సార్. అంటే కొన్ని త్యాగాలు చేస్తే మనం అనేది సక్సెస్ అవుతాం అనేది నాకు అర్థమైంది సార్. మిమ్మల్ని చూసే నేను ఈరోజు కొన్ని త్యాగాలు సాక్రిఫైస్ చేసి ఈరోజు ఎంపీడీ ఆఫీస్లో జాబ్ కూడా రిజైన్ చేసి ఫుల్ టైం చేస్తున్నానంటే మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకొని ఈరోజు మిమ్మల్ని చూసి ముందుకెళ్తున్నాను సార్. అలాగే మీరు అనుకున్న గోల్స్, డ్రీమ్స్ 3 lakhs తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీరు కూడా మీ గోల్స్ ని త్వరగా రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ జాలే సార్, అన్మ్యూట్ చేసుకోండి. జాలే సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడరా. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ స్వామి. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య స్వామి. బ్రహ్మయ్య గారు, నేను గుడ్ మార్నింగ్ సార్. ఎవరి టెస్టిమోనీనైనా ఫిల్టర్ చేసేవాడిని. మీ టెస్టిమోనీని ఫిల్టర్ చేయడానికి వీలు కాక 2 పాయింట్లు చెప్తాను, టైం లేదు, ఆల్రెడీ నేను జర్నీలో ఉన్నాను. సార్, మీరు అద్దంకిలో మీ దగ్గర ఉన్న 500 రూపాయలకి పక్క వాళ్ళకి ఆకలి తీర్చి మీరు ఆకలితో బయలుదేరారు. అది కళ్ళమ్మిడి నీళ్లు తెప్పించి సార్ నాకు మీ మంచితనం ఎంతవరకు ఉందనేది అర్థమైంది. అందుకే మీరు ఇంత డెవలప్ అయ్యారు. ప్రకృతి మీకు సహకరిస్తుంది. 2వ పాయింట్, జీవితము ఎదగాలి అంటే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది మీ నాన్నగారి శర్మిణితో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవచ్చు. 3వ పాయింట్ సార్, మీలో ఎంత జాగ్రత్త ఉంది, వచ్చిన దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది మీరు నా దగ్గర గ్రాన్యూల్స్ ప్రొటెక్ట్ తీసుకెళ్ళినప్పుడు వెంటనే రిటర్న్ తెచ్చి ఇచ్చారు చూసారా, అప్పుడు అర్థం చేసుకున్నాను సార్ మీరంటే ఏంటి. అసలు మీలో ఒక పేదరికా నుంచి వచ్చిన తర్వాత ఒక ధనికుడిగా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా మీ ద్వారా తెలుసుకున్నాను సార్. ఇప్పుడు మీ టెస్టిమోనీ నా టీంలో లేడీ సింగమలైలు చాలా మంది ఉన్నారు సార్. బిజినెస్ రాలేదని, టీము రాలేదని డేలా పడే వాళ్ళకి ఈ రోజు నిద్ర లేపారు సార్. ఏం చేయాలో కూడా అర్థమైతే కూడా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. మీ జాలయ్య. థ్యాంక్ యూ బ్రహ్మేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. 2014 CH వెంకట సుబ్బానాయుడు సార్. ఒకసారి అన్మ్యూట్ చేసుకోరా. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. నమస్తే సార్. సార్ నమస్తే.
నమస్తే ప్రసాద్ సార్, నమస్తే బ్రహ్మయ్య సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా మీ 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 టీములో మీరు ఎంత కష్టపడ్డారో నేను మొదటి నుంచి వింటున్నాను సార్. ఇప్పటికి మీ టీములో నువ్వు ఈ స్థాయికి ఎదగనాటికి ఎన్ని రకాలుగా కష్టపడ్డారో, ఎంత ఒదిగి మనం చేయాలి అని చెప్పి అనేది ఒక నిర్ణయంతో చేశారో, మీ నాన్నగారి ఆ రోజు వర్ధంతిలో చేసేదానికి కూడా నువ్వు ఉండకుండా మీటింగ్కి వెళ్ళటం అనేది చాలా సంతోషం సార్. ఎందువల్లంటే ప్రతి ఒక్కరూ ఈ మీటింగ్ ని అబ్జర్వేషన్ చేసుకుంటే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ జూమ్ మీటింగ్ ప్రతిరోజు వింటే ఒక్కొక్కరిది ఒక్కొక్క కళ, ఒక్కొక్కరిది ఒక్కొక్క శ్రమ, ఎంతమంది పేదవాళ్ళు ఎంత స్థాయికి ఎదిగారనేది మన వెస్టేజ్ కంపెనీలో చూస్తున్నాం సార్. చాలా గొప్ప నిర్ణయాలు. మన పేదవాళ్ళు అందరూ చాలా మంది ఈ విధంగా ఎదిగి అందరూ తీసుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతూ పోతూ ఉన్నారు. చాలా గొప్ప విషయం. నాకు బాగా సంతోషం సార్. రోజు చూస్తుంటాను నేను జూమ్ మీటింగ్. 5 గంటలకే లేచి జూమ్ మీటింగ్ స్టార్ట్ చేస్తాను. నాకు వయసుతో సంబంధం లేదు. జూమ్ మీటింగ్ చాలా నచ్చింది నాకు. ఇది మన అందరికీ జూమ్ అటాక్ చేసి జూమ్ మీటింగ్ వింటే ఆటోమేటిక్ గా మార్పులు వస్తాయి సార్ చాలా మందికి. ఎందుకంటే జూమ్ లో ఒక్కొక్కరు పడే కష్టాలు, ఒక పేద స్థాయి నుంచి ఎంతమంది ఎదుగుతున్నారు, ఎంతమంది ఏ స్థాయికి ఎదిగారో ఎగతాళి చేస్తారు. ఎగతాళి నేను కూడా ఈ రోజు అన్ని గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ఏంది ఈయన ఈ స్థాయిలో ఉన్నోడు ఈ వెస్టేజ్ కంపెనీని పట్టుకొని ఊగులాడుతున్నాడు అని చెప్పి అనుకున్నారు. నేను ఏమీ పట్టించుకోను సార్, లెక్క చేయను. ఎందువల్లంటే ఇది గొప్ప వరం సార్ మాకు. శిరీష, నేను డైలీ అమ్మవారికి పూజ చేస్తాను సార్ ఇంట్లోనూ, కుంకుమ పూజ. ఆ పూజ చేయింది నేను ఎక్కడికి పోను. కానీ నాకు అమ్మవారి రూపంలో మా శిరీష వచ్చి అడగటం, నేను కావలి మీటింగ్ రావటం, నేను కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలబడాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాను. పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు మన టీముల్లో, అందరికి మనం చేయూతనివ్వాలి అని చెప్పి అనేది నాకుండే సర్కిల్, నాకుండే విధిని అందరికీ పంచాలనేది నా కోరిక. మీలాగానే కష్టపడి చేస్తున్నాను సార్, ఈ వయసులో కూడా లెక్క చేయకుండాను. చాలా థ్యాంక్స్ సార్. మీ కష్టాన్ని నేను బాగా గుర్తించినాను. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. మీలాంటి మహానుభావుల వల్ల ఇంకొంచెం ఈ వ్యవస్థకు బలం వస్తుంది స్వామి. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా సార్, తప్పకుండా. చాలా మందిని మనం మన టీంలో తీసుకొచ్చుకుందాం. ఆ టీము ఈ టీము అనేది లేదు, మనందరిది ఒక కుటుంబం, మన పెద్ద వ్యవస్థ. మనం బంగారం మన దగ్గరికి వచ్చింది. బంగారాన్ని ఎంత కరిగిచ్చినా గానీ తరగదు. అటువంటి సంస్థలో ఉన్నాం కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి సార్. థ్యాంక్స్ సార్. సూపర్. థ్యాంక్ యూ స్వామి. నెక్స్ట్ వీరనారాయణ దాసరి స్వామి, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, మీరు చేసిన జర్నీలో ప్రతి ఒక్కటి కూడా ఇన్స్పిరేషన్ గా ఉంది సార్. మామూలుగా ఏంటంటే ప్రతి ఒక్క పేదవాడు మంచి స్థాయికి రావడానికి ఒక నిర్ణయమే మెయిన్ ఇంపార్టెంట్. మనం ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నాం అనేది ముందు మన ఆలోచన ప్రకారమే మైండ్ సెట్ కరెక్ట్గా సెట్ చేసుకొని కష్టమైన నష్టమైన ఏదైనా సరే వెస్టీజ్లో నిలబడాలి, వెస్టీజ్లోనే సక్సెస్ అవ్వాలి, ఎంతో మందికి దారి చూపించాలి అనే నిర్ణయం తీసుకుంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అవ్వడానికి దారి ఉంటుంది. నేను కూడా ఆల్రెడీ గోల్డ్ డైరెక్టర్గా ఉన్నాను సార్. నా టీం మొత్తానికి కూడా కొద్దిగా ఉపయోగపడుద్ది అని చెప్పి చెప్పడం, మాట్లాడడం కూడా. సూపర్. ఖచ్చితంగా స్వామి. మనం డిసైడ్ అయ్యి మన వాయిస్ వినిపెడితే కింద మనం ఉన్న టీం మనతోటి కలిసి జర్నీ చేసే ప్రతి ఒక్కరికి అది బలం. అవును సార్, నేను కూడా మామూలు చిన్న స్థాయి నుంచి వచ్చేవాడినే. నాకు ఉన్న కష్టాలు ప్రతి ఒక్కరికి సహజం. కాకపోతే ఏంటంటే పేదరికంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇంకా ఎక్కువ కష్టాలు వస్తాయి. వాటిని తట్టుకొని నిలబడితేనే మనం సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ స్వామి. ఖచ్చితంగా అందరం కలిసి ముందుకెళ్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పమిడి వెంకటేశ్వరమ్మ మేడం. ఒకసారి అన్మ్యూట్ చేసుకోరా?
పమిడి వెంకటేశ్వరమ్మ. స్వామి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. పమిడి వెంకటేశ్వరమ్మ. ఓకే, నెక్స్ట్ కిరణ్ సార్ అన్మ్యూట్ చేసుకోరా. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. కిరణ్ సార్. ఎస్ ఎస్. సార్ గుడ్ మార్నింగ్ స్వామి. గుడ్ మార్నింగ్ స్వామి. రమేష్ సార్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ కిరణ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీలాంటి గ్రేట్ లీడర్స్ దగ్గర నేను పట్టమే నాకు ఒక దేవుడిచ్చిన వరం. అలాంటి 13 సంవత్సరాల గవర్నమెంట్ సర్వీస్ లో నా లైఫ్ ఏం మారలేదు. మీలాంటి వాళ్ళ కింద నేను రావటం, అది కూడా మన గ్రేట్ మెంటర్ సురేష్ సార్ టీంలోకి రావటం నేనైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. నేను 13 సంవత్సరాలు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో చేసి నేను ఏనాడు ఇంట్లో డబ్బులు ఇచ్చినోడు కాదు. ప్రతి నెల ఇంట్లో డబ్బులు ఇస్తున్నానంటే కారణం ఎస్పెషల్లీ ఫర్ యూ ఓన్లీ. ఆ తర్వాత మై గ్రేట్ మెంటర్ సురేష్ గారు. సో నాకు నచ్చిన అంశం ఏంటంటే మీరు పర్సనల్ గా నాతో షేర్ చేసుకున్న 2 అంశాలు ఉన్నాయి. మీ చిన్నాన్న కొడుకులు కారు అడిగితే హేళనగా మాట్లాడారు. ఆ రోజు రావాలని చూస్తున్నారు. సో జూన్ లో కారు దిగిపోతున్నారు. సో అనుకున్న కళ నెరవేరబోతుంది సార్. రెండోది ఏంటంటే మీరు మాకు నేర్పుతున్న పాఠం ఏంటంటే పేరు కోసం ఎప్పుడు ఎవరు కూడా పాకులాడకూడదు. మౌత్ తీస్తే అరగంటలు మాట్లాడకూడదు. అది ఎప్పుడు మాట్లాడాలంటే స్పీకర్ అనేది నీ కాడకు రావాలి సార్, నువ్వు మౌత్ కాడ పోవటం కాదు అనేది చాలా బాగా మనం మాట్లాడుకున్న అంశం సార్. అట్లా బూట్ క్యాంప్ లో కానీ ఎక్కడైనా కానీ 1 lakh దాటింది కాబట్టి ఇప్పుడు వస్తుంది సార్ స్పీకర్ మీ కాడికి. సో ఆ కోరిక కూడా నెరవేరబోతుంది. థ్యాంక్ యూ సార్. మీలాంటి హార్డ్ వర్క్ ని నమ్మి మేము కూడా ప్రాణం పెట్టి వర్క్ చేస్తున్నాము. కానీ కష్టం అయితే పడుతున్నాం. కానీ ప్రెసెంట్ హైదరాబాద్ జర్నీలో కూడా ఉన్నాను. హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాం. కానీ గోల్డ్ డైరెక్టర్ అయ్యి 6 నెలలు అవుతుంది, సెకండ్ ఇయర్ వరకు రాలా. అప్పటికి డిసప్పాయింట్ అవుతుంది. మీరు ఏమంటారు? మీరు పాజిటివ్ మైండ్ ఓకే సార్, ఖచ్చితంగా సాధిస్తాము. సురేష్ సార్ ఉన్నారు, మీరున్నారు. సురేష్ సార్ అడగలేని మళ్ళీ వెంటనే తిరుపతిలో మీటింగ్ ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. రమేష్ సార్, మీలాంటి సపోర్ట్ లీడర్స్ ఉన్నంత వరకు మాకు ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా స్వామి, మీ హార్డ్ వర్క్ మీలాంటి వాళ్ళు రావడం వల్ల నేను ముందుకు తీసుకెళ్ళగలిగాను. రమేష్ సార్ మాట్లాడండి. సార్ కిరణ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. మీరు రావడం ద్వారానే సార్ ఈ సిక్ లో సగం మీదే ఉంది సార్. మీ హార్డ్ వర్కే ఉంది. మీ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను సార్. డిసైడ్ అయ్యి ఎలా పని చేయాలా, కమిట్మెంట్ లీడర్ గా ఎలా ఉండాలి అనేది మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను సార్. ఖచ్చితంగా మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది. థ్యాంక్ థ్యాంక్ యూ సార్ కిరణ్ సార్. థ్యాంక్ యూ కిరణ్ సార్. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ జయరాజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. జయరాజ్ సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడరు. ఎస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రమేష్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్ సార్. ఫస్ట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్. నిజంగా మీ యొక్క జర్నీ అసలుకి చెప్పలేని విధంగా ఉంది సార్. అంటే ఎంత కష్టపడి మీరు ఈ స్థాయికి వచ్చారని చెప్పని చాలా ఎగ్జైట్మెంట్ అవుతున్నాను సార్. నిజంగా సార్ మీలాగా మేము కూడా దీంట్లో వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలని, ఇంకను మీరు మీ డ్రీమ్ ఏదైతే ఉందో 3 లక్షలు అది నెక్స్ట్ డిసెంబర్కి తీసుకోవాలని హార్ట్ఫుల్గా చెప్తూ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జయరాజ్ సార్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. ఖచ్చితంగా మీరు కూడా మీ గోల్స్ తొందరలో రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ. కె రవికుమార్ సార్ కందుకూరు అన్మ్యూట్ చేసుకోండి సార్. నేను చదువుతానంటే ఇవ్వలేదు నాకు. కె రవికుమార్ సార్ కందుకూరు. సార్ గుడ్ మార్నింగ్ సార్. జర్నీలో ఉన్నా పర్లేదు సార్.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్. సార్ మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకున్నాం, ఇంకా నేర్చుకోవాలి. సిస్టమ్ కి కరెక్ట్ అయి నిలబడితే టీం వస్తుంది అన్నది మీ ద్వారానే మేము నేర్చుకున్నాం సార్. ఎందుకంటే మీ కింద గ్రేట్ లీడర్స్ చాలా మంది ఉన్నారు. మీ యొక్క జర్నీ మాలాంటి వాళ్ళకి చాలా మందికి ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ రవి సార్. మీరు కూడా సేమ్ బ్రహ్మి సార్ లాగే స్టార్టింగ్ మాట్లాడలేరు అనుకుంటానే ఇప్పుడు ఒక అణుబాంబులా తయారైపోయారు. ఖచ్చితంగా మీరు కూడా ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ ని తొందరలోనే రీచ్ అవుతారు స్వామి. మీ హార్డ్ వర్క్ మిమ్మల్ని నడిపించింది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ రవిప్రసాద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి కొంచెం స్పీడ్ గా స్వామి. గుడ్ మార్నింగ్ స్వామి. గుడ్ మార్నింగ్ స్వామి. బ్రహ్మయ్య సార్ కంగ్రాచులేషన్ సార్. సార్ నిజంగా ఒక సామాన్యమైన వ్యక్తి తలుసుకుంటే ఎంత సక్సెస్ చేయగలడో మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు సార్. హార్డ్ వర్క్ డెడికేషన్ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని మీలా చేయాలని కోరుకుంటున్నాం సార్. సార్ చాలా సంతోషంగా ఉంది సార్. మీ టెస్టిమోనీ ఒక సినిమా చూసినట్టే ఉంది సార్. ఒక సినిమాలో ఒక హీరో ఎట్లయితే కష్టాల నుంచి ఒక స్టేజ్కి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయారు సార్. మీరు నిజంగా మా అందరికి ఆదర్శం సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఖచ్చితంగా నెక్స్ట్ డిసెంబర్కి మీ గోల్ని రీచ్ అవుతారు సార్. సూపర్ ఖచ్చితంగా స్వామి. బ్రహ్మస్వామిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా అలాగే మనం గెలవాలి, మన టీం అలానే గెలిపించాలి. ఖచ్చితంగా స్వామి. సూపర్. థ్యాంక్ యూ. బ్రహ్మస్వామి ఇంజమూరులో మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న లీడర్ స్వామి. అంతా మీ మహిమే స్వామి. మీ నుంచి నేర్చుకుంటా మీరు డిసైడ్ అయ్యి మాట్లాడుతున్నాను స్వామి. థ్యాంక్ యూ. అందరం కలిసి చేద్దాం. థ్యాంక్ యూ స్వామి. ఎస్. నెక్స్ట్ ప్రభుకుమారి మేడం అన్మ్యూట్ చేసుకోండి. ప్రభుకుమారి మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడరా. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్ బ్రహ్మయ్య సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. హార్టీ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మీ టెస్టిమోనీ అనేది చాలా బాధగా ఉంది. మీ ఎదుగుదలలో చాలా సంతోషంగా ఉంది సార్. నిజంగా ఒక పట్టు వేడిన విక్రమార్కులాగే నేనే ఎన్నోసార్లు మీ దగ్గర ఐడి లేదు సార్, నాకు వేరే పని ఉంది అన్నప్పుడు ఎన్నిసార్లు మీరు మేడం దీనిలో చేరండి, మీ కష్టం అంతా దీనిలో, మీరు ఆ కష్టమే దీనిలో పడండి ఎన్నోసార్లు అన్నారు సార్. నిజంగా ఈ రోజు రియల్ గా మీ హార్టీ కంగ్రాచులేషన్ సార్. మీ యొక్క టెస్టిమోనీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా తర్వాత ఎంత సింపుల్ గా ఉంటారంటే మీరు ఎదిగే కొంది ఎదుగుతారనేది దీనిలో నిదర్శనం సార్. మీ నుంచి మేము ఇంకా నేర్చుకోవాలని, ఇంకా మీరు నెక్స్ట్ డిసెంబర్ కి ఇంకా మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సూపర్. నెక్స్ట్ రంగారావు సార్ అన్మ్యూట్ చేసుకోరా. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చింది చూడండి స్వామి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్స్ ప్రసాద్ బ్రహ్మయ్య సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ లీడర్షిప్. మీ నుంచి ఇంకా చాలా చాలా నేర్చుకోవాలి, మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చదువుకి సక్సెస్ కి సంబంధం లేదని నిరూపించిన ఒక మంచి వ్యక్తి సార్ మీరు. మీలో ఉన్న క్వాలిటీస్ మిమ్మల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చాయి. పొగడ్తలతో బిజినెస్ రాదు, పొగడ్తలతో జనాలను గెలుచుకోలేము. కేవలం మనం నిజాయితీగా మాట్లాడే మాటలు, ఎదుటి వ్యక్తికి మనం ఇచ్చే ప్రాధాన్యత మాత్రమే మనకు బిజినెస్ ఇస్తుంది. పొగడ్తలతో ఆ కొంతసేపు మనం పొగిడిన దానికి ఓ అని మన దగ్గర మురిసిపోయినట్టు నటిస్తారు తప్ప అది నిజంగా వాళ్ళు తీసుకోలేరు. కేవలం మనం ఇచ్చే ప్రాధాన్యతే మనకి వాళ్ళ గుండెల్లో చోటిస్తారని చాలా తొందరగా అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని చాలా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. డెఫినెట్ గా ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఆల్ ది బెస్ట్ సార్. సూపర్. మీలాంటి వ్యక్తులు కూడా ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ కు రావటం కొంచెం బలం స్వామి. మాకు కొండేపు టీం కి ఇంకొంచెం బలం చేకూరుస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ సురేష్ బత్తిని. సురేష్ సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి.
ఎస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ స్వామి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ స్వామి. గుడ్ మార్నింగ్ బ్రహ్మే గుడ్ సార్. మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. హార్ట్ఫుల్ గా మీ కంగ్రాచులేషన్ సార్. మీ జర్నీ బాగా సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. లక్ష కొట్టంది మ్యారేజ్ చేసుకోను అని ఇచ్చింది సార్ మీకు. మీ గోల్ రీచ్ అయింది. మ్యారేజ్ ఫిక్స్డ్ అయ్యింది సార్. ఇప్పుడు లక్ష సరే కాదు స్వామి, మూడు లక్షలు వచ్చిన తర్వాత మ్యారేజ్. ఆమె దేని దానికే ఉండాలి స్వామి. అంతేనా? అవును. ఓకే, సూపర్ ఈ సూపర్. వయసులో చేసేది ఈ వయసులోనే ఉండాలి స్వామి. అవును, ఖచ్చితంగా ఖచ్చితంగా. మ్యారేజ్ ఇబ్బంది ఏం లేదు, చేసుకోవచ్చు. లక్ష ఇబ్బంది ఏం కొట్టాలి, లేదు స్వామి. మ్యారేజ్ చేసుకోవాలని గోల్ ఉంది సార్కి. ఇప్పుడు బ్రహ్మయ్య స్వామి ఎతకాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఎత్తుక్కుంటూ బ్రహ్మయ్య స్వామి దగ్గరికి వస్తారు. ఇప్పుడు బ్రహ్మయ్య స్వామి రేంజ్ అలా సెట్ అయిందా లేదా? అంత లైఫ్ మారటానికి ఛాన్స్ దీంట్లో ఉంది. ప్రతి ఒక్క లీటరు అది మనం పుట్టుకుంటే చాలు స్వామి, మన జీవితాలు ఆటోమేటిక్ గా. సూపర్ సూపర్ స్వామి. మీరు కూడా డిసైడ్ అయ్యారు ఆల్రెడీ. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఓకేనా? సూపర్ సూపర్. థ్యాంక్ యూ సురేష్ సార్. నెక్స్ట్ షేక్ రసూల్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. షేక్ రసూల్ సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. ఓకే. కొప్పాడి మహారాజ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి స్వామి. హలో, ఎస్. గుడ్ మార్నింగ్ స్వామి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. ముందుగా కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ నిన్న అంటే ఇన్కమ్ 83,000 సంథింగ్ 88,000 ఉంది కదా పోయిన మంత్, కానీ తెలియట్లేదు ఏంది సార్ది 1 lakh చేంజ్ వచ్చింది. అప్పుడే ఏంది ఇంకా మొన్నటిదాకా అలా ఉంది కదా, ఇప్పుడు ఏంటంటే నేను షాక్ అవుతున్నాను సార్. యాక్చువల్లీ రోజు 10 అన్న విషయం తెలియదు, నైట్కే పడిపోతే మర్చిపోయాను. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. నాకు ఒకటి కనెక్ట్ అయింది ఏంటంటే అన్ని చాలా బాగున్నాయి సార్. ఎన్నో సాక్రిఫైస్ చేసుకొని ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే 500 మీతో పాటు ఉన్న వ్యక్తులకి మీరు అన్నం పెట్టి వాళ్ళ కడుపు నింపి, మీరు అలా అంటే మీరు కూడా తినకుండా మీరు మళ్ళీ హోమ్ మీటింగ్ ఇచ్చుకొని తీసుకున్నారు చూడండి సార్. అక్కడ మీ సహనం మీరు అది చాలా కనెక్ట్ అయింది సార్ నాకు మాత్రం. మీరు నెక్స్ట్ ఇయర్ కి అంటే నెక్స్ట్ టైం కల్లా మళ్ళీ మీరు 3 lakhs ఏదైతే మీ గోల్స్ ఉన్నాయో అవన్నీ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మీరు కూడా ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ త్వరగా రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రహ్మ. థ్యాంక్ యూ మేడం. అంజలి చేమకుర్తి స్వామి, అన్మ్యూట్ చేసుకోండి. స్వామి మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళినట్టుంది, అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను చూడండి. ఎస్. అంజలి చేమకుర్తి స్వామి, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ముందుగా కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పిన ప్రతి పాయింట్ బాగుంది సార్. మీటింగ్కి వెళ్ళి అన్ని నేర్చుకోవాలి అన్న పాయింట్ బాగా నచ్చింది సార్. మీరు డ్రెస్ కోడ్ మార్చుకున్నాకే అందరూ బాగా మిమ్మల్ని ఫాలో అయ్యారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ స్వామి. థ్యాంక్ యూ. నెక్స్ట్ షేక్ రసూల్ సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ బాగున్నారా? గుడ్ మార్నింగ్ సార్. ఎస్. సూపర్ సార్. బ్రహ్మయ్య సార్, థ్యాంక్ యూ సార్. మీ స్పీచ్ రోజు వింటున్నాను సార్. బాగా సౌదీలో ఉన్నాను సార్ ప్రస్తుతానికి. నేను అక్కడి నుంచి వింటున్నాను, ట్రైనింగ్ చేస్తున్నాను సార్. సూపర్. అవును సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా ముందు ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఏదైతే డిసైడ్ అయి పట్టుకున్నారో సేమ్ దాన్ని డూప్లికేట్ చేస్తే మనం కూడా అంతే గ్రోత్ అయ్యే ఛాన్స్ ఇక్కడ ఉంది స్వామి. కొంచెం ఎవరైతే అప్లై ఉన్నారో వాళ్ళని పట్టుకొని నిలబడండి చాలు. ఓకేనా? ఓకే సార్. సూపర్ స్వామి.
నెక్స్ట్ ప్రసాద్ అద్దంకి. ప్రసాద్ సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్ ప్రసాద్ గుడ్ సార్. మార్నింగ్ స్వామి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ స్వామి. హార్టీ కంగ్రాచులేషన్ బ్రహ్మయ్య సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. సార్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ సార్. నిజంగా 1 lakh అనేటువంటిది ఒక కళగా మీరు నిరంతరంగా శ్రమించారు సార్. నాకు ప్రత్యక్షంగా తెలుసు మీ బాధలు, మీ అన్నిట్లో నేను పాల్పంచుకున్నాను. కానీ ఇప్పుడు మీది వింటుంటే టెస్టిమోనీ విన్నాను, మరలా కూడా నాకు బాధ కలిగించింది. అయితే ఈ అచీవ్మెంట్ని ఒక చిన్నదానిగా, అంటే ఒక చిన్న ఉద్యోగంగానే భావించేసి, ఇంకా ఉంది సార్ సివిల్స్ రేంజ్లో మీరు మంచి చెక్కు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రెండవది, కష్టానికి సరైన అర్థాన్ని నీ యొక్క శ్రమ ద్వారా మాకు చూపించారు. నిజం సార్, మేము పుస్తకాల్లో చదివాం కానీ కష్టే ఫలైనటువంటి దానికి మీరే నాకు ఆదర్శం సార్. ఇప్పటి నుంచి నేను చాలా మందిని ఆదర్శంగా తీసుకున్నాను, కానీ ఇప్పటి నుంచి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీలాగా హార్డ్ వర్క్ చేసి ఈ వెస్టేజ్ అనేటువంటి యొక్క గొప్ప సంస్థలో నేను కూడా అంటుకట్టగడి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. ప్రసాద్ సార్. సూపర్ సూపర్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. మీ నేమ్ ఇందాక కనపడలేదు, అందుకే ఇవ్వలేకపోయాను. సార్ యాక్చువల్ గా ఛార్జింగ్ అయిపోయింది సార్, నేను ఇంట్లో ఉంటే ఛార్జింగ్. సూపర్. నేను మళ్ళీ మీకు కాల్ కూడా చేశాను. థ్యాంక్ యూ సార్. మీరు డిసైడ్ అయ్యి బయటికి రాబట్టే బ్రహ్మయ్య స్వామికి ఇంత బలం చేకూరింది స్వామి. యాజ్ ఎ బ్రదర్ గా ప్రతిసారి మీ గురించి చెప్తానే ఉంటాడు. మా అన్నస్వామి వస్తే ఇంకొంచెం బలం నాకు, మా అన్నస్వామిని కూడా ఖచ్చితంగా ఆ బానిస సంఖ్య నుంచి బయటికి తీసుకురావాలి అని మీరు డిసైడ్ అయిపోయారు. మీ బ్రహ్మయ్య స్వామికి ఆ బలం, కొండంత బలం ఆటోమేటిక్ వచ్చేసింది. థ్యాంక్ యూ. మీరు నిలబడండి స్వామి, ఖచ్చితంగా అందరం కలిసి ముందుకెళ్దాం. ఓకేనా? థ్యాంక్ యూ స్వామి. ఎస్. నెక్స్ట్ శ్రీను నాయక్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. నాకు కనెక్ట్ అయిన పాయింట్లు ఏంటంటే, ఒక 7th క్లాస్ చదువుకునే వ్యక్తి సీఎం జాబ్కి ఇన్కమ్ తీసుకోవాలని గోల్ పెట్టిన చూడండి సార్, అదొకటి నచ్చింది బాగా. నలుగురికి అద్దంకిలో భోజనానికి లేకపోతే వాళ్ళకి పెట్టేసి 500 ఉంటే వాళ్ళకి ఇచ్చేసి మీరు హెయిర్ ఆయిల్ అమ్మేసి భోజనం చేశారు చూడండి సార్, అదొకటి బాగా కనెక్ట్ అయింది సార్. అదొకటి నాన్నగారి సంవత్సరికానికి చేసుకోవాలనుకున్నారు చూడండి, అదొకటి. అంటే ముందు సంవత్సరికం అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు, మనం ముందు మీటింగ్ అని చెప్పి వెళ్ళారు చూడండి, అది హ్యాట్స్ ఆఫ్ సార్. ఏదైనా కానీ ఒక 7th క్లాసు చదువుకొని 1 లక్ష కొట్టడం అంటే మామూలు విషయం కాదు సార్. కంగ్రాచులేషన్ సార్. అంటే మనిషి డిసైడ్ అయితే ఏమైనా చేస్తారు అని నిరూపించారు సార్. థ్యాంక్ యూ సార్. చాలా వండర్ఫుల్ సెక్షన్ సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. ఖచ్చితంగా మనం అందరం డిసైడ్ అయితే అదే స్థాయిలో మనం కూడా ముందుకెళ్లే అవకాశం ఇక్కడ ఉంది స్వామి. ప్రతి ఒక్క లీడరు దాన్ని కొంచెం గమనించండి, గట్టిగా పట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ లాస్ట్ వన్ రమణయ్య సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. రమణయ్య సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. థ్యాంక్స్ సార్. మాట్లాడండి. కంగ్రాచులేషన్ సార్ బ్రహ్మయ్య సార్ గారికి, ప్రసాద్ సార్, మన ఈ సార్కి, అందరికి థ్యాంక్స్ సార్. మీది 7th క్లాస్ అయినా కానీ ఎంత కష్టపడి చాలా బాగా వచ్చారు సార్. బిఏలు బీకామ్ చదివిన కూడా ఏం అంత రావట్లేదు. మీరు చెప్పిన మాటలు ఏంటంటే, సార్ మాట్లాడండి. మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయింది, ఏం మార్చుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నారు? నేను కూడా చేరే 6 నెలలు అయింది సార్. 6 నెలలు అయింది. నేను ఎల్ఐసిలో బాగా చేస్తున్నా కానీ దీంట్లో రాణించలేకపోతున్నాను. ఎక్కువ ముందుకు రావట్లేదు టీము. కానీ నేను కూడా పట్టుదల మానుకోవాలని చూశాను నేను. మిమ్మల్ని కందుకూరులో మన ఆనంద్ సార్ గారు పరిచయం చేశారు. ఈ పెద్ద ఆయన ఎల్ఐసి ఏజెంట్ చేసి వస్తారని. అవునవునవును. మీరు ఇబ్బంది ఏం లేదు స్వామి, మీరు డిసైడ్ అయ్యి నిలబడండి సార్. కానీ మీరు మీ వెనక చాలా మంచి ఇంత కథ అనుకోలేదు సార్ నేను. మీరు ఎర్రగా బుర్రగా చాలా బాగుంటారు.
బ్రహ్మస్వామి చాలా థ్యాంక్ యూ బాగా ఇక్కడ సార్ నేను కూడా సాధించాలని పట్టుదలతో ఉన్నా సార్. నేను వచ్చే డిసెంబర్ కి 1,00,000 రూపాయలు తీసుకోవాలి సార్. అదే ఇప్పుడు కనీసం బ్రాంచ్ కూడా కాలేదు తీసుకుంటాను, కానీ తీసుకో పట్టుదల ఉంది సార్. నా ఎల్ఐసిలో ఇప్పుడు మీ ఫోటో పెట్టారు కదా సార్, దీంట్లో టై చేసుకుని ఫోటో పెట్టారు కదా. అవునవును. మా ఎల్ఐసి కందుకూరులో నా బోర్డు పెద్ద బోర్డు పెట్టినా సార్. నేను పోయిన సంవత్సరం 2,20,00,000 ఇచ్చి రికార్డ్ చేశాను. ఈ సంవత్సరం కూడా మనం 2 కోట్ల పాలసీ ఒకటి చేశాను. మళ్ళీ 40 లక్షలు డిపాజిట్ ఇచ్చాను. మళ్ళీ రికార్డ్ ఇచ్చాను సార్ ఎల్ఐసిలో. సూపర్ సూపర్. ఖచ్చితంగా స్వామి. అలానే వెస్టేజ్ లో కూడా పట్టుదల సార్. ఖచ్చితంగా సాధించగలరు. మీ కాడ క్యాపబిలిటీ ఉంది. ఈ సిస్టానికి తగ్గట్టు కొంచెం నిలబడండి చాలు. ఓకేనా? థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. బ్రహ్మస్వామి చివరిగా ఏదన్నా 2 మాటలు. బ్రహ్మ సార్ ఒక్క 2 మాటలు. ఇదేం లేదు సార్, ఇక్కడ అవకాశం అనేది మెయిన్ ఇంపార్టెంట్ సార్. నేను బయట ఎన్నో వర్కులు చేశా, దాదాపు 7 వర్కుల దాకా మారాను. కానీ నేను ప్రతి దాంట్లో కూడా ఈ వచ్చిన అవకాశం ద్వారా నా జీవితం మారిద్దేమని చూశాను. వాటిల్లో ఎక్కడ కూడా వాటిలో వచ్చిన అవకాశం నా జీవితం మారలా. కానీ వెస్టేజ్ అనేది కూడా నాకు ఒక అవకాశమే సార్. ఈ అవకాశాన్ని పట్టుకున్నాను కాబట్టే ఇక్కడ దాకా వచ్చాను. ప్లస్ ఇక్కడ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గడియారంలో ప్రతి ముళ్ళు సెకండ్కి సెకండ్ కొట్టుకుంటానే ఉంటుంది. ఆ సెకండ్ అనేది మళ్ళీ మనం తిరిగి తీసుకురాలేము. అది హింట్ ఇస్తానే ఉంటుంది. అంటే మన లైఫ్లో ఒక్కొక్క గడి అనేది పోతా ఉంటుంది, మళ్ళీ తీసుకురాలేము. అట్లాగే ఈ వెస్టేజ్లో ఇప్పుడు కాదులే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం ఏదైతే పోస్ట్ పోన్ చేసుకుంటా పోతే మనం ముందుకు వెళ్ళలేము సార్. డిసైడ్ అయ్యి పని చేస్తే ప్రతిదీ కూడా మనం సాధ్యం చేసుకోగలమనే దాంతో పని చేశాను కాబట్టి ఈ సక్సెస్ తీసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా టైంని మేనేజ్ చేసుకొని నాకు టైం లేదు అనకుండా ఎవరైతే డిసైడ్ అయ్యి పని చేస్తారో వాళ్ళందరూ కూడా ఇందులో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొకటి, ప్రతి ఒక్కరిని పేదవాడిని అంటున్నారు. మరి ఆ పేదవారకం నుంచి బయటకు పడాలంటే మనం ఏం చేస్తున్నామని మనం ఆలోచించుకుంటే నేను చేసే పనిలో ఆ పేదరికం నుంచి బయటకు రావచ్చా లేదా, దాంట్లో రాగలనా లేదా అని మనం ఆలోచించుకుంటే మనకి ఏ ప్లాట్ఫామ్లో మన జీవితం మారేదని మనకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా 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 వినాలనిపిస్తుంది, అంత హార్ట్ టచింగ్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత హార్ట్ఫుల్ అండ్ పెయిన్ఫుల్ జర్నీని మాతో షేర్ చేసుకున్నందుకు. ఖచ్చితంగా మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ ని ఇంకా త్వరగా రీచ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మన కొండే లోకల్లో ఉన్న ప్రతి పీపుల్ కి ఫీజులు వెళ్ళిపోవాలి స్వామి. ఖచ్చితంగా దానికి మనం కంకణం కట్టుకొని పని చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా స్వామి. లీడర్స్ గమనించి, ఇప్పుడు మాట్లాడిన బ్రహ్మస్వామి అవ్వచ్చు, ఆ బ్రహ్మస్వామిని ఇంతలా మార్చి ముందుకు తీసుకొచ్చిన సురేష్ స్వామి అవ్వచ్చు, అందరూ సక్సెస్ అవడానికి ఒకటే ఒక్క మంత్రం స్వామి, బూట్ క్యాంప్. బూట్ క్యాంప్ అంటే వెస్టేజ్ లో ఒక పండగ. అన్ని పండగల కన్నా పెద్ద పండగ ఏదైనా ఉందంటే మన వెస్టేజ్ కి బూట్ క్యాంప్. అలాంటి బూట్ క్యాంప్ రేపు 13 స్వామి. కొత్తగా ఉన్న ప్రతి లీడరు, కొత్తగా జాయిన్ అయిన పర్లేదు స్వామి, అసలు వెస్టేజ్ అంటే ఏంటి, దీంట్లో ఇంత పవర్ ఉందా అనేది ఎవరైనా అపోహలతో ఉన్నా వాళ్ళ మొత్తం చేసుకొచ్చి బూట్ క్యాంప్ లో కూర్చోబెట్టండి స్వామి. వాళ్ళ మైండ్ అక్కడ చేంజ్ అయిపోతుంది. ఎంత కథ మారిద్దంటే ఒక నార్మల్ పీపుల్ ని ఎక్స్ట్రాడినరీ పీపుల్ గా మార్చే క్యాపబిలిటీ ఆ బూట్ క్యాంప్ పవర్ ఉంది స్వామి. నా రిక్వెస్ట్, ప్రతి ఒక్క లీడర్ ఇనిషియేట్ తీసుకొని మనకి ఏదైతే అవగాహన ఉందో, మనం ఏదైతే చూసామో అది కొత్తగా ఉన్న ప్రతి పీపుల్ కి రీచ్ చేయగలిగితే వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఇదే వెలుగుల్ని మనం పంచొచ్చు. థ్యాంక్ యూ. ఇనిషియేట్ తీసుకోండి స్వామి. థ్యాంక్ యూ. మిగతా మీటింగ్స్ ఒకసారి గ్రూప్ లో చాలా లేట్ ఇప్పటికే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మస్వామి, ఇంత వండర్ఫుల్ అవకాశాన్ని మాకు వినిపించినందుకు. ఎస్, క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.